ప్రతి సోమవారం ఎందుకు చెప్తాము ఈ పాయింట్ అంటే, ఎంతో మంది కొత్త వాళ్ళు వస్తున్నారు మన బిజినెస్‌లోకి. ఈ వారం మొత్తంలో గూడా దాదాపుగా మన టీమ్‌లోకి చూసుకుంటే, ఇప్పటివరకు ఈ వారంలోనే దాదాపుగా 500 మంది ఎంటర్ అయ్యారన్నమాట మన టీమ్‌లో. జస్ట్ 1 వీక్‌లో 500 మెంబర్స్. వాళ్ళ లైఫ్ కోసం, వాళ్ళ జీవితం కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, సో వాళ్ళ గొప్ప లైఫ్ స్టైల్ కోసం నేను గూడా లక్షలు సంపాదించాలనే ఒక ఉద్దేశ్యంతో దాదాపుగా జస్ట్ ఈ వారంలోనే 500 మంది ఎంట్రీ అవ్వడం జరిగింది. సో మరి వాళ్ళందరికీ నేర్పించాలి గదా! వాళ్ళందరికి తెలియదు గదా! 9 స్టెప్స్ ఏంటి? ఎలా బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది తెలియదు గాబట్టి మళ్ళీ మళ్ళీ చేయడం జరుగుతుందనమాట. అలాగే ఒక లీడర్ గూడా ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ నేర్చుకోవాలనమాట ఈ పాయింట్స్. ఏ ఒక్క పాయింట్ సో మీకు అర్థమైన ఈ బిజినెస్‌లో ఇప్పటి వరకు చెప్పిన ఏ ఒక్క పాయింట్ మీరు మీ మైండ్‌లో పెట్టుకోగలిగినా గూడా మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. మీ జీవితమే మారిపోతుందనమాట. సో అందుకోసమనే మళ్ళీ చెప్పాల్సుంటుంది. సో మళ్ళీ మీరు గూడా ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. సో ఇందాక గూడా ఒక మెసేజ్ పెట్టాను గదా నేను. సో ఎట్లయితే క్రికెటర్స్ మళ్ళీ రోజు నెట్ ప్రాక్టీస్ చేస్తే గాని వాళ్ళు గ్రౌండ్‌లో ఎళ్లి వాళ్ళు బౌలింగ్ కరెక్ట్‌గా చేయలేరు. లేదంటే బ్యాటింగ్ కరెక్ట్‌గా చేయలేరనమాట. సెంచరీ కొట్టాలంటే కొన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేయాల్సుంటుందనమాట. నెట్ ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. ఇక్కడ గూడా మీకు ఇదంతా ప్రాక్టీస్ అన్నమాట ఇది. సో ఒకసారి నేను విన్నా, 2 సార్లు విన్నా, 10 సార్లు విన్నా అంటే సరిపోదన్నమాట. మీరు ఎన్ని సార్లైనా వినాల్సిందే దీన్ని. అలాగే మీరు గూడా చెప్పే విధంగా తయారవ్వాలి. ఈ 9 స్టెప్ ట్రైనింగ్ మీరు గూడా మీ టీమ్ కోసం చేయగలగాలి. అది జూమ్‌లో గావచ్చు, అలాగే ఫిజికల్‌గా గావచ్చు. మీరు గూడా ఈ మీటింగ్ చేయగలగాలన్నమాట. ఇదంతా మీరు చెప్పగలగాలి. అప్పటిదాకా మీరు వింటూనే ఉండాలి. మీరు ఎన్ని ఎక్కువ సార్లు వింటే మీకంత కంఠస్థం అయిపోతుందని చెప్పొచ్చన్నమాట. అంత బట్టి పట్టాల్సుంటుంది దీన్ని గూడా అంతే. ప్రాపర్‌గా చేయాలంటే మీ అప్లైని బట్టి పట్టాలి మీరిక్కడ. సో కాబట్టి లీడర్స్ నేను 10 సార్లు విన్నా అనొద్దనమాట. సో మీరు 10 సార్లు విన్నా 11 మీరు చెప్పగలుగుతారా మరి జూమ్‌లో వచ్చి? మీ టీమ్‌కి లైవ్‌గా చేయగలుగుతారా ఈ ట్రైనింగ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. సో మీరు చేయగలగాలి. అందుకే ఇదే మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే, సో మళ్ళీ చెప్తా ఉంటే మీకు అర్థమవుతుంది. మీరు మీ టీమ్‌కి చేయగలగాలి రేపొద్దున. మీ టీమ్ 100 మంది అవుతారు. మీ టీమ్‌లో 1000 మంది అవుతారు. మీ టీమ్‌లో 10,000 మంది టీమ్ అవుతారనమాట. వాళ్ళందరికీ మీరు చెప్పాల్సుంటుంది. ఈ ట్రైనింగ్‌ని మీరు చేయాల్సుంటుంది. కాబట్టి మీరు మళ్ళీ వస్తే మీకు ఏం మాట్లాడాలి? ఎట్లా మాట్లాడాలి? ఏ పాయింట్ విషయంలో ఏ విధంగా మాట్లాడాలనేది ఫుల్ క్లారిటీ వస్తుందన్నమాట మీకు. సో కాబట్టి చేయాల్సుంటుంది. ఇక్కడ 9 స్టెప్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి డ్రీమ్, తర్వాత లిస్ట్, తర్వాత ఇన్విటేషన్, తర్వాత షో ద ప్లాన్, ఫాలో అప్, 100% యూజర్, బి ఎ టీమ్ ప్లేయర్, టేక్ బుక్ ఫంక్షన్, సెల్ఫ్ డెవలప్‌మెంట్, అలాగే వర్క్ చాలా సీరియస్‌గా చేయాల్సుంటుంది. ఒక్కొక్క పాయింట్ చూద్దాం అన్నమాట క్లియర్‌గా. సో డ్రీమ్ అనేది చాలా అవసరం ఈ బిజినెస్‌లో. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్‌లో వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని డ్రీమ్ పెట్టుకొని పని చేయాలి. నేను కూడా అలాగే డ్రీమ్ పెట్టుకున్నా. రోజుకి ₹1,00,000 సంపాదించాలనేది నా డ్రీమ్. బిజినెస్‌లోకి రావడంతోనే. అదే విధంగా నేను రావడం జరిగింది. ప్రొడక్ట్ నచ్చింది. అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ ఇదొక ప్లాన్ విన్న తర్వాత వద్దనే మనిషే ఉన్నాడు ఇప్పటివరకు ఈ భూమి మీద. ఎవరు వద్దనలేరు కూడా రాబోయే టైంలో. అలాగే ఒక డ్రీమ్ పెట్టుకొని రండి. వాళ్ళు ఒకవేళ వద్దు అన్నారంటే ఆ టైంకి వద్దంటుంటారు. డబ్బులు లేవు కాబట్టి చాలా మంది దగ్గర. సో బట్ ఎవరికైనా తీసుకోవాల్సిందే. అలాగే ఈ బిజినెస్‌లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకొక డ్రీమ్ అంటూ ఉండాలి. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ సో డ్రీమ్ ఆఫ్ సమ్‌వన్ అన్నమాట. ఈ ఈ ప్రపంచంలో మీకు ఏదైతే కనబడుతుందో, మీ కళ్ళ ముందు మీకు ఏదైతే కనబడుతుందో అదంతా గూడా ప్రతి ఒక్కరి డ్రీమ్ అన్నమాట. ఒకప్పుడు ఒక డ్రీమ్. ఒక పర్సన్ యొక్క డ్రీమ్. ఈ ఫ్లైట్ గావచ్చు, ఈ కార్ గావచ్చు, ఇక ముందున్న ల్యాప్‌టాప్ గావచ్చు, బిల్డింగ్స్ గావచ్చు, ఇల్లు గావచ్చు, ప్రతీది గూడా ఎవరో ఒక పర్సన్ ఒకరోజు దీన్ని కనిపెట్టాలి, దీన్ని తయారు చేయాలని అనుకుని ఒక డ్రీమ్ పెట్టుకున్నాడు ఫస్ట్. అలాగే మన ఈ ఆడిటోరియం గూడా మన సాగర్ సార్ యొక్క డ్రీమ్ అన్నమాట. సో ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్‌కి ఒక మంచి లైఫ్ ఇయ్యాలి. ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్‌ని ఒక అద్భుతమైన రేంజ్‌లో సో ముందుకు తీసుకెళ్ళాలి. ఎన్నో డైరెక్ట్ కంపెనీలు వస్తున్నాయి. ఎందుకంటే మన సారే దాదాపుగా 450 కంపెనీలకు సాఫ్ట్‌వేర్ ఇచ్చాడంట డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించింది. సో ప్రతి ఒక్కరు గూడా ఒక 6 నెలలు, ఒక సంవత్సరం, ఒక 2 సంవత్సరాలు నడిపిస్తున్నారంటే కంపెనీ బంద్ చేస్తున్నారంట. సో అందువల్లనే సో ఇలా గాదు డైరెక్ట్ సెల్లింగ్‌లోకి ఎంతోమంది వాళ్ళ జీవితం కోసం, వాళ్ళ ఆశయాలు నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళ ఫ్యామిలీని గొప్ప స్టేజ్‌లోకి తీసుకెళ్లడం కోసం డైరెక్ట్ సెల్లింగ్‌లోకొస్తారు. ఈ కంపెనీస్ ఏమో నేనే సాఫ్ట్‌వేర్ ఇస్తున్నాను. బట్ వీళ్ళెవరు కూడా ప్రాపర్‌గా రన్ చేయడం లేదు అనే ఉద్దేశంతోనే సారే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీనే స్టార్ట్ చేయడం జరిగింది. అందువల్లనే ఇన్ని లక్షల మందికి దాదాపుగా ఈ 5.5 సంవత్సరాల జర్నీలో 29 లక్షల మందికి ఇప్పటివరకు సో డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగిందన్నమాట ఈ ఆడిటోరియం ద్వారా. సో దాంట్లో చాలా మంది కోటీశ్వరులు అయిపోయారు. సో ఇంకా కొన్ని వేల మందిని కోటీశ్వరులను చేయబోతున్నాం రాబోయే టైంలో. సో అలాంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనందరికి కూడా అవకాశం దొరికింది. కాబట్టి మీకు కూడా ఒక డ్రీమ్ పెట్టుకోండి. సో మరి డ్రీమ్ ఏ విధంగా పెట్టాలనేది చెప్తాను. క్లియర్‌గా రాసుకోండి ఇవాళ నుంచి. గోల్ అంటూ పెట్టుకోవాలి, డ్రీమ్ అంటూ పెట్టుకోవాలి మీకోసం. సో అది ఎలా ఉండాలంటే యువర్ గోల్ షుడ్ బి స్మార్ట్.
మీ గోల్ చాలా స్మార్ట్ గా ఉండాలన్నమాట. సో ఏ విధంగా అంటే స్మార్ట్ అంటే ఏంటంటే ఈ సైడ్ లో ఉంది చూడండి, స్పెసిఫిక్ గా ఉండాలి. ఏం కావాలి మీకు ఈ రోజు నుంచి డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు ఏం ఈ బయోటెరంలో ఏం సాధించాలనుకుంటున్నారు? రాబోయే 6 నెలల్లో ఏం కావాలి మీకు? రాబోయే సంవత్సరంలో ఎంత సాధించాలనుకుంటున్నారు? రాబోయే 1 ఇయర్, రాబోయే 2 ఇయర్స్, రాబోయే 5 ఇయర్స్ ఈ విధంగా లాంగ్ జర్నీ వరకు కూడా మీరు ఒక స్పెసిఫిక్ డ్రీమ్ పెట్టుకోండి. అలాగే మెజరబుల్ గా ఉండాలన్నమాట. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది కొలిచే విధంగా ఉండాలి. ఏదో గాలిలో మాటల్లాగా సో నేను హెలికాప్టర్ కొంటాను, నేను విమానం కొంటాను, నేను చాపర్ కొంటాను అనే అది అది కాదనమాట. సో అది మీకు ఏం ఏం కావాలి? ఒక ల్యాప్‌టాప్ కావాలా? ఫోన్ కావాలా? బైక్ కావాలా? కార్ కావాలా? ఎన్ని రోజుల్లో కావాలి? అని ఇవన్నీ కూడా అచీవబుల్ గా ఉండాలి, రియలిస్టిక్ గా ఉండాలి, టైమ్ బౌండింగ్ ఉండాలి. సో ఎప్పుడు కావాలనేది కూడా టైం వేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట మీకు. ఏదైనా సరే మీరు సాధించుకోవచ్చనమాట. చిన్న వాటి నుంచి పెద్ద వాటితో సహా. అది చిన్న మొబైల్ ఫోన్ నుంచి లగ్జరీ హోమ్ వరకు కూడా మీరిక్కడ ఈ బయోటెరన్ ద్వారా సాధించుకోవచ్చు. సో మరది స్మార్ట్‌గా ఉండాలంటున్నాం గదా! అలాగే ఇంకొక పాయింట్ వచ్చేసి ఏ విధంగా ఉండాలంటే రిటన్ ఆన్ పేపర్. పేపర్ మీద రాసుకోవాల్సుంటుంది. మీకేం గావాలి అనేది పేపర్ మీద రాయండి. మీ డ్రీమ్స్ అన్నీ గూడా ఒక 10 డ్రీమ్స్ రాసుకోండి ఇవాళ. సో నేనొకసారి ఒక మీటింగ్‌లో జెప్పాననమాట. అందరికి కూడా పేపర్ ఇచ్చి 10 డ్రీమ్స్ రాయమంటే రాయలేకపోయారు ఎవరు గూడా. చాలా ఆలోచించాల్సొచ్చిందనమాట. అంటే మీకొక పర్ఫెక్షన్ అనేది ఉండాలనమాట. సో ఏమి గావాలి అనుకుంటున్నారు? మీరు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేపర్ మీద రాయండి. ఒక డైరీ కొనండి ఇవాళనే. సో డైరీ మీద రాసుకోండి. ఏం గావాలి మీకు? అలాగే సో డ్రీమ్ షుడ్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యువర్ గోల్ షుడ్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎప్పుడు గూడా అది మీ కళ్ళ ముందు కనబడుతూ ఉండాలి. కళ్ళ ముందు కనబడాలంటే ఏం జేయాలంటే సో దాన్ని మీరొక పోస్టర్ రూపంలో తీసుకొని అంటే మీరు ఆన్‌లైన్ సెంటర్ కావచ్చు, మీరు మీ సేవ సెంటర్‌కెళ్ళి మీకేమేం గావాలనుకుంటున్నారో గూగుల్‌లో సెర్చ్ జేసుకోండి. మీకు బైక్ కావాలా? కార్ గావాలా? ఇల్లు గావాలా? అన్నీ గూడా గూగుల్‌లో ఫోటోస్ దొరుకుతాయి. దాన్ని డౌన్‌లోడ్ జేసుకోండి. అవి నెట్ సెంటర్‌కెళ్తే ఒక రూ. 10 ఇచ్చేస్తే ఒక్కొక్క పేపర్‌కి ఒక రూ. 10 ఇస్తే మీకు అన్నీ గూడా ప్రింట్ తీసి ఇస్తారనమాట వాళ్ళు. అది మీ ఇంట్లో తీసుకొచ్చుకొని మీ గోడల మీద అంటించుకోండి వాటిని. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. చాలా సింపుల్‌గా, సిల్లీగా అనిపిస్తదేమో గానీ కొంతమందికి. బట్ ఎప్పుడైతే మీరు మీ గోడ మీద అంటి ఉంటదో అది డెఫినెట్‌గా మీకు గోడ మీద ఉన్నదంతా గూడా మీ ఇంట్లోకి రావడం జరుగుతుంది రియల్‌గా, ఒరిజినల్‌గా. సో ఆ విధంగా మీరు రాసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇదంతా గూడా సైంటిఫికల్లీ ప్రూవెన్ అన్నమాట ఈ పాయింట్స్ అన్నీ. సో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి రియాలిటీగా జరుగుతుంది. ఎవరైతే లైట్ తీసుకుంటారో ఈ విషయాల్ని సో వాళ్ళకు నిజంగా లైట్ అయిపోతుందట. వాళ్ళ సక్సెస్ గూడా లైట్ గానే ఉంటుంది ఆళ్ళకి. సీరియస్‌గా ఉండదు. అలాగే గోల్ షుడ్ బి షేర్ టు ఎవ్రీవన్. మీ గోల్ అనేది అందరికి చెప్పాల్సి ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్‌కి ప్రతి ఒక్కరికి మీ గోల్ గురించి చెప్పండి. మీరేం సాధించబోతున్నారు? నెలకు 10,000 నెలకు 1,00,000 కావాలా? నెలకు 2,00,000 కావాలా? మీరు 10,00,000 సంపాదించాలనుకుంటున్నారా? వాళ్ళందరికి కూడా మీ గోల్‌ని షేర్ చేయండి. సో అలాగే మీ గోల్‌ని ఒక 3 రకాలుగా విభజించుకోండి. షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్, మిడిల్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. ప్రతిది కూడా చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు అని చెప్పాను కదా! ప్రతి చిన్నది కూడా మీరు గోల్ లాగా పెట్టుకోండి. సో మీకు ఫ్యామిలీ బోనస్ లేదంటే ఈ మంత్ ఇన్‌కమ్ వచ్చిందా? ఆ గోల్‌ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. సో దానివల్ల మీకేమైతుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. యెస్ నేను చేయగలను. నా వల్ల అయితుంది. అనేసి ప్రతి చిన్న విషయంలో గూడా మీరు గోల్‌గా పెట్టుకొని అది ఏదైనా గావచ్చు. ఒక మంచి డ్రెస్ కొనడం గావచ్చు, ఒక షూట్ కొనడం గావచ్చు, మంచి షూస్ కొనడం గావచ్చు, మంచి డ్రెస్ కొనడం గావచ్చు, ఒక ఫోన్ కొనడం గావచ్చు, ల్యాప్‌టాప్ కొనడం గావచ్చు, కారు, బైక్ ఏదైనా గానివ్వండి. చిన్న వాటి నుంచి మీ గోల్ పెట్టుకోండి. దాన్ని కంపల్సరీ సాధించుకున్నట్టుగా టైం పెట్టుకోండి. దాన్ని కొనేసుకోండి. ఆ టైం వచ్చే వరకు దాన్ని కొనేసుకోవాలి. సో దానివల్ల మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. యెస్ నా వల్ల అయితుంది. నేను చేయగలుగుతాను. చిన్నవి కంప్లీట్ అయినాయంటే పెద్దది కూడా కంప్లీట్ చేస్తాననేది మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. నేను కూడా అలాగే ముందుకు రావడం జరిగింది. సో అలాగే ఈ విధంగా మీరు ఎప్పుడైతే మీ గోల్ సెట్ చేసుకుంటారో నౌ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్. సో మరి ఈ గోల్ అంతా ఉంది, మీ చేతిలో ఉంది, మీరు రాసుకున్నారు. మరి ఇది సాధించాలంటే యాక్షన్ లోకి దిగాల్సి ఉంటుందన్నమాట. యాక్షన్ ఏందంటే నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఈ బిజినెస్ లో మనకు రా మెటీరియల్ ఏంది అంటే మన లిస్ట్ అన్నమాట. సో మరి వై డు ఐ మేక్ లిస్ట్? సో మరి ఎందుకు నేను లిస్ట్ రాయాలి అంటే వితౌట్ లిస్ట్ ఇప్పుడు లిస్ట్ లేదనుకుంటే ఏమైతుంది? వితౌట్ లిస్ట్ నాట్ బిగ్ బిజినెస్ ఇన్ ఈ బయోటోరియం. మీరు ఎప్పుడైతే లిస్ట్ రాయారో మీ బిజినెస్ అనేది పెద్ద కాదు. ఎన్నోసార్లు చెప్తా ఉంటాం అనమాట లిస్ట్ రాయండి అని. సో చాలా మంది ఏం చేస్తారు? లిస్ట్ రాయాలన్నమాట. లిస్ట్ షుడ్ బి ఆన్ పేపర్ మీద రాయాల్సి ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారు? నా ఫోన్ లో ఉంది సార్, నా మెమొరీలో ఉంది, నా బ్రెయిన్ లో ఉంది అంటూ ఉంటారు అనమాట. సో ఆ బ్రెయిన్ ఎప్పుడైనా సరే మీకు ఫెయిల్ అవుతుంది అనమాట. బ్రెయిన్ ఎప్పుడైనా సరే మీకు కరెక్ట్ గా పని చేయకపోవచ్చు. ఎప్పుడైతే మీ పేపర్ మీద ఉంటుందో అది పేపర్ మీద నేను కూడా 700 మంది లిస్ట్ రాసుకొని పనిచేయడం జరిగింది అనమాట. 700 మంది లిస్ట్ రాసుకున్నాను.
ప్రాపర్ గా 700 మంది లిస్ట్ రాసుకొని నేను పనిచేయడం జరిగింది. సో మీరు ఎంత పెద్ద లిస్ట్ రాసుకుంటే అంత పని మీకు జరుగుతుంది. సో అలాగే ఫైనల్ లిస్ట్ వచ్చేసి మీ పాకెట్ డైరీ కూడా ఉండాలన్నమాట. పాకెట్ డైరీ లాగా పెట్టుకోండి. ఎవరిని కూడా ప్రీ గెస్ చేయకండి. వీళ్ళు వస్తారు, వీళ్ళు రారు, వీళ్ళు చేయలేరేమో పని. ఎవరిని కూడా ప్రీ గెస్ చేయొద్దు. ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటది అంటే, ఒక్కొక్కసారి మీరు ఎవరైతే ప్రీ గెస్ చేసి వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటారో వాళ్ళే చాలా పెద్దగా పని చేస్తారనమాట. వీళ్ళు ఏమైతే పని చేస్తారు అనుకుంటారో వారు ఏం పని చేయరు. సో కాబట్టి లీడర్స్ ఎవరిని కూడా ప్రీ గెస్ చేయకండి. సో ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక ఫార్ములా చెప్తాను. ఫ్రెండ్స్ ఫార్ములాని ఉపయోగించండి ప్రతి ఒక్కరు కూడా. ఫ్రెండ్స్ ఫార్ములా FRIENDS ఫ్రెండ్స్ అంటారనమాట. ఫ్రెండ్స్ అంటే సో మనందరికి తెలుసు. ఫ్రెండ్స్ అందరినీ కూడా ఆ లిస్ట్ లో రాసుకోండి. F తర్వాత R ఉంటుంది కదా, మీ రిలేటివ్స్ అందరినీ కూడా ఆ లిస్ట్ లో రాసుకోండి. రిలేటివ్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరు రాసుకోండి. అలాగే I అంటే ఇన్స్టిట్యూషనల్. సో మీరు ఎక్కడైతే ఇప్పటివరకు చదువుకున్నారో వాళ్ళందరినీ కూడా, ఏదైతే ఇన్స్టిట్యూషన్కి వెళ్ళారా, కోచింగ్కి వెళ్ళారా, ఏమైనా ట్రైనింగ్కి వెళ్ళారా, అక్కడ కూడా పరిచయమైన వాళ్ళందరినీ కూడా లిస్ట్ లో రాసుకోండి. అలాగే ఎంప్లాయీస్, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, మీరు పనిచేస్తున్న ప్లేస్ లో, ఇంతకుముందు పనిచేస్తున్న ప్లేస్ లో, ఇప్పుడు పనిచేస్తున్న ప్లేస్ లో ఉన్న వాళ్ళందరి పేర్లు రాసుకోండి. అలాగే మీ నైబర్స్, N అంటే నైబర్స్, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పేర్లు అందరివి రాసుకోండి ఆ లిస్ట్ లో. అలాగే D అంటే డ్రీమర్స్ అన్నమాట. మీకు తెలుసు చాలా మంది అంబిషియస్ గా మాట్లాడుతుంటారు, ఏదో ఒకటి సాధించాలని ఆ పట్టుదలతోనే ఉండుంటారనమాట మీకు తెలిసిన సర్కిల్లోనే. వాళ్ళది కూడా రాసుకోండి. అలాగే స్ట్రేంజర్స్, S అంటే స్ట్రేంజర్స్, మీకు చాలా మంది అప్పుడప్పుడు పరిచయం అవుతూ ఉంటారు, కొంతమంది బస్సుల్లో, ట్రైన్లలో. సో ఎక్కడైనా సరే పరిచయం అవుతున్నారు కదా, వాళ్ళందరి పేర్లు కూడా రాసుకోండి. ఈ విధంగా ఎప్పుడైతే మీరు రాసుకుంటారో, ఈ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. రా మెటీరియల్ అని చెప్పాను కదా, ఏదైనా వస్తువు తయారు చేయడానికి రా మెటీరియల్ ఎంత అవసరమో, మనం కూడా ఈ బిజినెస్ ని తయారు చేయడానికి మనకి ఈ రా మెటీరియల్ అనేది చాలా అవసరం. సో కాబట్టి ఈ విధంగా మీరు ఎప్పుడైతే లిస్ట్ రాసుకుంటారో, ఆ లిస్ట్ ని సో ప్రైమరీ లిస్ట్ అంటారనమాట. ప్రైమరీ లిస్ట్ అంటే ఎగ్జాంపుల్ మీ ఫాదర్ సైడ్ నుంచి అనుకోండి. అలాగే సెకండరీ లిస్ట్ మీ మదర్ సైడ్ నుంచి. అలాగే ఈ విధంగా మీరు లిస్ట్ ప్రతిది కూడా, ప్రతి ఒక్కరిని కూడా మీరు లిస్ట్ లో రాసుకోవాలి. అందుకే 700 మంది లిస్ట్ నేను తయారు చేసుకున్నాను. మన ఇంట్లో ఎగ్జాంపుల్ ఇంకో విషయం కూడా చెప్తాను. మీ ఇంట్లో పెళ్లి ఉంది అంటే, మీ అమ్మాయిదా, మీ అబ్బాయిదా, లేదంటే మీదైనా పెళ్లి ఉంది అనుకుంటే ఎంతమందిని పిలుస్తారు మీరు? మీ ఇంట్లో మీ ఇంట్లో పెళ్లికి ఎంతమందిని పిలుస్తారు? మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఒకసారి విజువలైజేషన్ చేసుకోండి. చాలా మంది అంటారు, సార్ 1000 మంది వస్తారు మా ఇంట్లో ఉంటే. కొంతమంది చెప్తారు 2000 మంది వస్తారు సార్ మా ఇంట్లో పెళ్లికి. సో ఈ విధంగా ఎంతో మంది వస్తారనమాట. ఎంతో మంది ఉంటారు మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా, వాళ్ళందరినీ కూడా లిస్ట్ లో రాసుకోండి. దాని ప్రకారం మీరు అందరికీ చెప్పాల్సి ఉంటుంది. అలాగే షార్ట్ లిస్టింగ్ చేసుకోవాలన్నమాట. లిస్ట్ రాసిన తర్వాత షార్ట్ లిస్టింగ్ అంటే ఎవరికి ముందు చెప్పాలి, ఎవరికి తర్వాత చెప్పాలి. సో ఆ విధంగా లిస్టింగ్ చేసుకోండి. అలాగే మెమొరీ జాగర్ అనమాట. ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కూడా గుర్తు వస్తుంటారు మీకు, కొన్నిసార్లు మర్చిపోయినా సరే వాళ్ళందరి రాసుకోండి, ఆ లిస్ట్ లో రాసుకోండి. అలాగే స్కేలింగ్ మెథడ్ ఉపయోగించాలన్నమాట. అంటే ఎప్పుడు కూడా లిస్ట్ అనేది పెరుగుతూ ఉండాలి. సో మీ లిస్ట్ ప్రతిరోజు, ఈ రోజు ఒక 100 లిస్ట్ రాసుకున్నారంటే రేపు కనీసం ఒక 10 మంది లిస్ట్ యాడ్ చేయాలి అక్కడ. తర్వాత 100, 200 మంది, 300 మంది, సో 1000 మంది. ఇంకా నేను లిస్ట్ రాసుకొని ఒక 700 మందికి ప్లాన్ చెప్తే, లిస్ట్ రాసుకోకుండా చాలా మందికి ప్లాన్ చెప్పాను. ఇంకా దాదాపు 500 మందికి కూడా ఎక్స్ట్రాగా చెప్పాను. సో ఎక్కడ ఎవరు కనబడ్డా సరే నా మైండ్ లో ఒకటే ఉంటది అనమాట, వాళ్ళకి ఫస్ట్ నా ఈ వైటోరియం ప్లాన్ చెప్పాలి వాళ్ళకు. ఎవరైనా కొత్త వ్యక్తి పరిచయం కానివ్వండి, అది ఓలో ఎక్కినా, ర్యాపిడో ఎక్కినా, ఊబర్ ఎక్కినా, ఇంకా ఎక్కడైనా వెళ్ళనివ్వండి. నేను ఎక్కినానంటే ఒక 5 నిమిషాల్లో వాళ్ళతో మాట కలుపుతానమాట. వాళ్ళకి ప్లాన్ చెప్పేస్తాను. వాళ్ళు వస్తున్నారా రారా అనేది తర్వాత విషయం. సో మనం ఎప్పుడు కూడా వాళ్ళకు లిస్ట్ రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ లిస్ట్ లో ఆ విధంగా చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ లిస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ? సో లిస్ట్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇన్విటేషన్ చేయాల్సి ఉంటుంది వాళ్ళని. సో ఇన్విటేషన్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. సో ఇన్విటేషన్ చేసేటప్పుడు ఏం చెప్తున్నాను అనేది ముఖ్యం కాదనమాట, మీరు ఎలా చెప్తున్నారు అనేది చాలా చాలా ముఖ్యం. ఇన్విటేషన్ చేసేటప్పుడు ఏం చెప్తున్నారు అనేది ముఖ్యం కాదు, ఎలా చెప్తున్నారు వాళ్ళకు. సో ఇక్కడ ఎంత అంటే మనకు ఇక లిస్ట్, ఇంకొక విషయం నేను ఏం చెప్తానంటే ఇక్కడ, సో ఇన్విటేషన్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మళ్ళీ మనం కలుద్దాం అనే విషయాన్ని చెప్పండి ఫస్ట్. అంతే, ఇమ్మీడియట్ గా ఫోన్ లోనే. ఇన్విటేషన్ అంటే ఏం లేదు, ఫోన్ లో చెప్పడం వాళ్ళకు. ఫోన్ లో టైం తీసుకోవడం, సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళతోనే టైం తీసుకోవాలన్నమాట ఫస్ట్ మనం. సో ఈ ప్లాన్ గురించి మనం మాట్లాడడానికి జస్ట్ కాల్ చేయండి వాళ్ళకు. కాల్ చేసి, సో మీ ఫ్రెండే కావచ్చు, మీ రిలేషన్సే కావచ్చు, అలాగే మీ కొలీగ్స్ ఎవరైనా కావచ్చు, ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. ఒక 1 అవర్ టైం పడుతుంది అనమాట. ఎప్పుడు కలుద్దాం, ఒక 1 అవర్ టైం కలవాలి మనం. ఎప్పుడు కలుద్దాం అనే మాటని చెప్పండి చాలు. ఒక ఇంపార్టెంట్ విషయం అనే విషయాన్ని చెప్పండి అక్కడ.
సో ఇంపార్టెంట్ అనగానే అవతల వ్యక్తికి ఒక ఈగర్‌నెస్ అనేది ఏర్పడుతుందన్నమాట. ఏంటో చెప్పు అనేసి అక్కడక్కడే అడుగుతా ఉంటారన్నమాట. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఏంటో చెప్పు, ఏందో చెప్పు, ఇప్పుడే చెప్పు మాట్లాడదాం అనేసి అంటూ ఉంటారు. బట్ అప్పుడే చెప్పకండి. కలిస్తే చెప్పుదాం అనేసి వాళ్ళ ఇంటికే వెళ్ళండి మీరు. మీరు వాళ్ళ ఇంటికే టైం తీసుకోండి. ఈరోజు నేనొస్తాననేసి ఒక టైం తీసుకోండి. వాళ్ళ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పండి ప్లాన్‌ని. సో, ఆ విధంగా మీరు పిలుస్తూనే ఉండండి, చెప్తూనే ఉండండి. డైమండ్స్ దొరుకుతారు. ఇక్కడ ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి చెప్పాల్సుంటుందన్నమాట. చాలా ఎక్కువ మందికి చెప్పాల్సుంటుంది ఈ ప్లాన్‌ని. ఇక్కడ చాలా పెద్ద రోగం ఏందంటే, చెప్తే ఏమనుకుంటారో అనేది ముందుగానే ఫీల్ అవుతారన్నమాట. వాళ్ళు చెప్తే ఏమనుకుంటారో, వస్తారో రారో అనే విషయంతోన వీళ్ళే ఆగిపోతుంటారన్నమాట. చాలా పెద్ద రోగం అని చెప్పొచ్చన్నమాట ఇది. డైరెక్ట్ సెల్లింగ్‌లో పెద్ద రోగం ఏందంటే, ముందే వీళ్ళే ఫీల్ అయిపోతారన్నమాట. నేను చెప్తే వస్తాడో రాడో అనే విషయంతోనే ఫీల్ అయ్యి చాలా మందికి వీళ్ళెళ్ళరన్నమాట. వీళ్ళెళ్ళకపోవడంతో ఏమైతదంటే, వాళ్ళు వేరే వాళ్ళ టీమ్‌లోకి వెళ్ళిపోతారు. సో, వీళ్ళ ఉద్దేశ్యం ఏందంటే, వాళ్ళు చదువుకోలేదనో, లేకుంటే డబ్బులు ఎక్కువున్నాయనో వీళ్ళే అంతకు వీళ్ళే అనుకోని, వాళ్ళు రారని వీళ్ళే ముందే డిసైడ్ అయిపోయి, అవతల వ్యక్తికి చెప్పడం బంద్ చేస్తారన్నమాట. తర్వాత చెప్దాంలే, మెల్లగా చెప్దాంలే, చూద్దాంలే అనుకుంటూ ఉంటుంటే ఏం చేస్తారంటే, వేరే వాళ్ళొచ్చి ఆ పర్సన్‌కి ప్లాన్ చెప్పేస్తారన్నమాట. సో, ఆ విధంగా వీళ్ళు ఒక మంచి వ్యక్తిని కోల్పోతారని చెప్పొచ్చు. సో, ఆ విధంగా ఎప్పుడు ఉండకండి. అదొక రోగం అని చెప్తున్నాం చూడండి ఇక్కడ. సో, చెప్పాలా? వద్దా? అనేది మీరెప్పుడు ఆలోచించొద్దు. అందుకే ఇందాక కూడా చెప్పాను. ప్రీ గేజ్ చేయొద్దు ఎవరిని గూడా. వాళ్ళు చెయ్యరేమో, వాళ్ళు చేయలేరేమో, చెయ్యరు, చేయలేరు అని మీరెప్పుడు గూడా అనుకోకండి వాళ్ళకు. బట్ మీరైతే చెప్పడానికి ముందుకు రండి. ఎప్పుడైతే మీరు చెప్తారో సో, డెఫినెట్‌గా మీ బిజినెస్ అనేది పెద్ద రేంజ్‌లోకి వెళ్తుంది. చెప్తే నో ప్రాబ్లమ్. ఈరోజు రాకపోవచ్చు. సో, ఎప్పటికైనా రావాల్సిందే. అలాగే ఇన్విటేషన్ చేసేటప్పుడు ఇంకా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆల్‌వేస్ రెడీ ఫర్ ఇన్విటేషన్. ఎప్పుడు కూడా ఇన్విటేషన్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరిని గూడా ఎవరైనా గావచ్చు, ఎలాంటి వారైనా గావచ్చు. అలాగే ఒక వారంలో కనీసం 35 మంది ఇన్విటేషన్ జేయాలి మీరు. 35 మందికి ఇన్విటేషన్ ఇవ్వాల్సుంటుందన్నమాట. ఈ ప్లాన్ వినడానికి. ఇన్విటేషన్ దేనికోసం? ప్లాన్ వినడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, రోజుకి 5 మంది చొప్పున మీరు ఖచ్చితంగా ఒక రూల్ లాగా, ఒక థంబ్ రూల్ లాగా పెట్టుకోండి. రోజుకి 5 మంది చొప్పున కనీసం చెప్పాల్సుంటుంది. అలాగే 3 ఫీట్ రూల్. 3 ఫీట్‌లో గూడా చెప్పాల్సుంటుందన్నమాట. 3 ఫీట్ అంటే ఏం లేదు. మనం ఎక్కడైతే ఉన్నామో, ఏ ప్లేస్‌లో అయితే మీరున్నారో, మీకొక 3 అడుగుల దూరంలో ఉన్న వాళ్ళందరిని గూడా మీరు ఫ్రెండ్‌షిప్ జేసుకోవచ్చు. వాళ్ళతోని మాట్లాడొచ్చు. సో, ఇక్కడ మనకు మాట్లాడే బిజినెస్ ఇది. మాట్లాడడం ద్వారా ఎవరేం కొట్టరు మనని. సో, జస్ట్ మాట్లాడాలి, ఫ్రెండ్‌షిప్ జేసుకోవాలి. హ్యాపీగా వాళ్ళకు సో, బిజినెస్ ప్లాన్ చెప్పేటందుకు వాళ్ళని ప్రిపేర్ చేయండి. ప్రతి ఒక్కరికి చెప్పొచ్చన్నమాట. అలాగే క్రాప్ మెథడ్ ఇక్కడ ఫాలో చేయాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, క్రాప్ మెథడ్ ఏందంటే సీఆర్ఏపీ అని చెప్తున్నాం కదా! కపుల్స్‌కి చెప్పే ప్లాన్ చేయండి. ఎప్పుడైనా సరే మీరు ప్లాన్ చెప్తున్నారంటే వైఫ్ అండ్ హస్బాండ్‌కి ఇద్దరు కూర్చోబెట్టే ప్లాన్ చెప్పండి. సో, లేకుంటే ఏమైతదంటే సో, హస్బాండ్‌కి చెప్తేనేమో నేను వైఫ్‌తో మాట్లాడి చెప్తానంటాడు. వైఫ్‌కి చెప్తేనేమో నేను హస్బాండ్‌తోనే మాట్లాడి చెప్తానంటారనమాట. అక్కడ కొంచెం మీకు డిలే అయ్యే అవకాశం ఉంటుందనమాట మీ బిజినెస్‌లోకి ఎంట్రీ అవ్వడానికి. మోస్ట్‌లీ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టే చెప్పండి. ఒకరికి నచ్చినా, ఇంకొకరికి నచ్చకున్నా సరే వాళ్ళిద్దరు అప్పటికప్పుడే సో, బాగుంది చేద్దాం అనే డిసిషన్‌కి అప్పటికప్పుడే వచ్చేస్తారనమాట. సో, కాబట్టి లీడర్స్ ఎవరు కూడా ఆ విధంగా చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే రెస్పెక్టబుల్ పర్సన్స్ ఉంటారనమాట. మీకు తెలిసిన సర్కిల్‌లోనే వాళ్ళకి కూడా కంపల్సరీ చెప్పండి. అలాగే యాంబిషియస్ ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటది చాలా మందికి. ఆ పట్టుదల ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా చెప్పండి. అలాగే ప్రొఫెషనల్స్ ఉంటారు. మీకు తెలిసిన దాంట్లోనే మీకు లాయర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇంజినీర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా కంపల్సరీ చెప్పండి. మీరు ప్రీ గెస్ మాత్రం చేయకండి. వీళ్ళకి చెప్పాలనా వద్దా? చెప్తే ఏమనుకుంటారో అనే ఆలోచన మీరేం చేయాల్సిన అవసరం లేదన్నమాట. అలాగే డోంట్ డూ ఆన్ ఇన్విటేషన్. ఇన్విటేషన్ చేసేటప్పుడు కంపెనీ నేమ్ అప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పాను కదా! జస్ట్ ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి అనేది ఒకటే చెప్పండక్కడ. కంపెనీ విషయం నేమ్ ఏం చెప్పొద్దు. అప్పటికప్పుడే నేచర్ ఆఫ్ వర్క్ ఏం చెప్పొద్దు. మనీ ఇన్వెస్ట్‌మెంట్ ఎంతుందని చెప్పొద్దు. సో, అలాగే హరీగా ఉంటున్నప్పుడు వాళ్ళకి చెప్పొద్దనమాట. రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎవరిని గూడా. అలాగే రాయల్ ఎగ్జిట్ చేయాల్సుంటుంది. ఒకవేళ నాకిష్టం లేదు నేనేం చేయను అన్నారనుకోండి ఆళ్ళు, హ్యాపీగా రాయల్ ఎగ్జిట్ ఇచ్చేసేయండి. వాళ్ళనేమి బతిమాలాల్సిన అవసరం లేదనమాట ఎవరిని గూడా ఇక్కడ. సో, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఎంటర్ అయితే వాళ్ళ జీవితమే మారిపోతుంది. ఒకవేళ వాళ్ళు రాకున్నా సరే సో, నో ప్రాబ్లమ్. సో, నేనెప్పుడు చెప్తూ ఉంటానన్నమాట. 700 మందికి చెప్పాను. 671 మంది రిజెక్ట్ చేశారు నన్ను. అయినా సరే లక్షలు, కోట్లు సంపాదిస్తున్నామన్నమాట. సో, అందరూ రావాల్సిన అవసరం లేదు. కొంతమందే వస్తారు. ఎవరైతే డ్రీమర్సో వాళ్ళే వస్తారన్నమాట. ఈ బిజినెస్ ఈ బయట ఓన్లీ డ్రీమర్స్ బిజినెస్. సో, డ్రీమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతారనమాట. డ్రీమ్ లేని వాళ్ళు, డ్రీమ్ ఉన్న వాళ్ళ కోసం పని చేస్తూనే ఉంటారు. సో, ఎందుకంటే దేవుడు కూడా బ్యాలెన్సింగ్ చేస్తాడనమాట. మనం సక్సెస్ అయిన తర్వాత మన కోసం చాలా మంది పని చేయాల్సి ఉంటుంది కాబట్టి, వాళ్ళని మనకు పని చేయడానికే పెడతాడనమాట. సో, కాబట్టి
ఆ విధంగా ఎవరిని కూడా మీరు బతిమాలాల్సిన అవసరం లేదనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి షో ద ప్లాన్. సో ఇన్విటేషన్ చేసిన తర్వాత షో ద ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ప్రాపర్‌గా ప్లాన్ చెప్పాలి. సో ప్లాన్ చెప్పేటప్పుడు, వెళ్ళేటప్పుడు చాలా ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోండి. డ్రెస్ కోడ్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ మనకు. ప్రాపర్ డ్రెస్ కోడ్‌లో ఉండండి. షూ ఏసుకోవాలి. సో ప్రాపర్ ప్యాంటు, అలాగే బెల్ట్, అలాగే ఇన్ షర్ట్ ఏసుకొని వెళ్ళండి. సో ఇన్ షర్ట్ నేను చాలా మందిని చూస్తున్నాను అన్నమాట. కొంతమంది వెళ్తున్నారు, ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నారు. బట్ ఇన్ షర్ట్ ఏసుకోవడం లేదు. సో మన లుకింగ్ లీడర్స్ ఇది అంతా కూడా ఒక డిగ్నిటీకి సంబంధించిన బిజినెస్ అన్నమాట. ఒక అద్భుతమైన ప్రొడక్ట్ గురించి, అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన డ్రెస్ కోడ్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది ఎక్కడైనా సరే. సో ప్రాపర్ డ్రెస్ కోడ్‌లో ఎప్పుడూ ఉండాలన్నమాట. ఆ డ్రెస్ కోడ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారన్నమాట. సో మీరు ప్రాపర్ డ్రెస్ కోడ్‌లో ఉంటేనే మీ బిజినెస్ కూడా సో చాలా ప్రాపర్‌గా మీకు దొరుకుతుంది. చాలా ప్రాపర్‌గా జరుగుతుంది. అలాగే టైమ్ పంక్చువాలిటీ. ఎప్పుడైతే ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నారో ఆన్ టైమ్‌కి వెళ్ళండి. లేట్ చేయకండి. ఒక 5 నిమిషాల ముందే ఉండాలక్కడ. సో ఎక్కడ వెళ్ళినా సరే టైమ్ పంక్చువాలిటీ మీకు తెలుసు అది ఎంత దూరం ఉంది. మీ ఇంటికి, వాళ్ళ ఇంటికి ఎంత దూరం ఉంది. ఏ ప్లేస్‌కి వెళ్తున్నారు. సో దాని ప్రకారం ముందుగానే 5 నిమిషాలు, 10 నిమిషాలు ముందుగా ఉండేటట్టుగా బయలుదేరి వెళ్ళండి. సో మధ్యలోనే ఫోను చేసి సార్ అర్ధగంట లేట్ అవుతది, గంట లేట్ అవుద్దని చెప్పకండి వాళ్ళకి. ఎవరైతే మీకు టైమ్ ఇచ్చారో వాళ్ళకు అర్ధగంట లేట్ వస్తానని చెప్పొద్దు. సో ఆ విషయాలన్నీ మనకు తెలుసు కాబట్టి ప్రాపర్ బిజినెస్ చేయాలి. పెద్ద బిజినెస్ చేయాలంటే మనకు డిసిప్లిన్ చాలా అవసరం ఇక్కడ. ఈ డిసిప్లిన్‌తోనే ఉన్నవాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతారనమాట. అలాగే కంపల్సరీ ప్లాన్ చెప్పిన తర్వాత టెస్టిమోనీ చెప్పండి. సో మీ ఇంట్లో వచ్చిన టెస్టిమోనీ ఏంటి? మీరు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకొచ్చిన టెస్టిమోనీ ఏంటి? అనేసి కంపల్సరీ ప్లాన్ చెప్పిన తర్వాత టెస్టిమోనీ కూడా చెప్పాల్సుంటుంది. సో ఈ విధంగా ఆ టెస్టిమోనీ చెప్పండి. మీ ఇన్‌కమ్ టెస్టిమోనీ గావచ్చు, మీకొచ్చిన హెల్త్ టెస్టిమోనీ గావచ్చు, అవన్నీ కంపల్సరీ షేర్ చేయాలి అవతల వ్యక్తికి. అలాగే మనకు 2 రకాల ప్లాన్స్ ఉంటాయన్నమాట. ఒకటి వెన్యూ ప్లాన్ ఉంటుంది. ఒకటి 1 బై 1 ప్లాన్ ఉంటుంది. సో మోస్ట్‌లీ వెన్యూ అనేది మనకు వారానికి ఒక్కసారే జరుగుతుందన్నమాట. 1 బై 1 ప్లాన్ అనేది మనం రోజు 5-10 చేయాల్సుంటుంది. సో ఎన్ని ప్లాన్స్ ఎక్కువ చూపిస్తే అంత పెద్ద బిజినెస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎంత మందికి ఎక్కువ చూపించాల్సుంటుందన్నమాట. ఎక్కువ ప్లాన్స్ షో ద ప్లాన్, షో ద ప్లాన్, షో ద ప్లాన్, షో ద ప్లాన్, షో ద ప్లాన్. ఈ బిజినెస్‌లో మనకు సక్సెస్ ఇచ్చేది ఏంది అంటే ప్లాన్ చెప్పడమే. ఎక్కువ మందికి ప్లాన్ చెప్పాలంతే. సో మనం చూస్తుంటాం బయట ఎక్కడైనా షాప్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళేం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఉంది చూడండి. ప్లాన్ ఎలా చెప్తున్నారనేది పెద్ద విషయం కాదనమాట. ఎన్ని ఎక్కువ ప్లాన్ చెప్తున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎలా చెప్తున్నారనేది విషయం కాదు మనకిక్కడ. ఎన్ని ప్లాన్స్ చెప్తున్నారు, ఎంత మందికి చెప్తున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కువ ప్లాన్స్ చెప్పాల్సుంటుందన్నమాట. సో అలాగే రిపోర్ట్ యువర్ డైలీ ప్లాన్స్ టు యువర్ అప్లైన్. సో మీరు ఎన్ని ప్లాన్ చెప్తున్నారు, మీ అప్లైన్‌తో ఎప్పుడు కూడా టచ్‌లో ఉండండి. అప్లైన్‌తో గైడెన్స్ తీసుకుంటూ ఉండండి. సో ఏమైనా మిస్టేక్ చేస్తూ ఉంటే సో మీరు ప్లాన్ ఎలా చెప్తున్నారు 1 బై 1 ప్లాన్ చెప్తున్న కొద్దీ మీకే అర్థమవుతుందన్నమాట మీరు ఎలా చెప్తున్నారు ప్లాన్ అనేది. సో కాబట్టి మీ అప్లైన్‌తో ఇంకా గైడెన్స్ తీసుకోండి. ఇంకా ఎలా చెప్పాలనే దాని మీద. అలాగే ప్లాన్ చూపించడం అనేది మన బాధ్యత. రిజల్ట్ అనేది దేవుడిస్తాడు. సో ప్లాన్ చూపించాలి అంతే. మనం ప్లాన్ చూపిస్తూ ఉండాలి. ఎంత ఎక్కువ మందికి ఇప్పుడు ఏదైనా షాప్‌కి వెళ్ళినా మనం సో ఏదైనా బట్టల షాప్‌కెళ్తున్నారా? లేదంటే మెయిన్‌గా బట్టల షాప్‌కెళ్ళినప్పుడు మనకేం జరుగుతూ ఉంటది? చూడండి, ఇది చూడండి, ఇది చూడండి, ఇది బాగుంది, ఇది బాగుందని చెప్తూ ఉంటారు. తీసుకోమని చెప్పరక్కడ. సో చూడండి అని చూపిస్తా ఉంటారన్నమాట మనకు. సో కాబట్టి లీడర్స్ ఇక్కడ మనం చూపించడం అనేది ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ మందికి చూపిస్తే, ఎంత ఓపికతోనే మనం ప్లాన్ చూపిస్తే అంత పెద్ద సక్సెస్ అనేది మనకు దొరుకుతుందన్నమాట రాబోయే టైంలో. డెఫినెట్‌గా సక్సెస్ ఇస్తాడు. సో మనం చెప్తుంటేనే మనకు సక్సెస్ రావడం జరుగుతుంది. మనం చెప్తున్న కొద్దే మనకు డైమండ్స్ అనేది దొరుకుతారన్నమాట. ప్రతీది కూడా డైమండ్ కాదు మనం. ఎప్పుడైతే మనం చూస్తుంటాం కదా డైమండ్ కోసం తవ్వుతున్న క్రమంలో ప్రతీది కూడా ప్రతి రాయి డైమండ్ కాదనమాట. బట్ ఎప్పుడైతే సో మనకు డైమండ్ దొరుకుతుందో ఆ టైం వరకి మనం ఓపికతోనే మనం చేయాల్సిందే. అలాగే ఫాలో అప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే మనం ఇక్కడ చూసుకుందాం. ప్లాన్ చెప్పిన వెంటనే అందరు రారు. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ కస్టమర్స్ విల్ నాట్ బై ఫ్రమ్ ఇన్‌స్టాంట్‌లీ. అప్పటికప్పుడే మన ప్రొడక్ట్ 100 మందికి మీరు చెప్పారంటే మోస్ట్‌లీ ఒక 5 మంది గాని కొనేస్తారు అంతే అప్పటికప్పుడు. మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అప్ లోనే కొంటారన్నమాట. సో కాబట్టి 80% రిజల్ట్స్ కమ్ ఫ్రమ్ ఫాలో అప్. ఒకవేళ అనుకుందాం సో 5 మంది కాదనుకుంటే కూడా ఒకవేళ మీరు 100 మందికి ప్లాన్ చెప్తే 20 మంది కొన్నారనుకుందాం అప్పటికప్పుడే. బట్ మీకు అక్కడ రిజల్ట్ ఎంత సక్సెస్ అయినారంటే ఒక 20%. సో మిగతా రిజల్ట్ అంతా కూడా ఎక్కడ ఎక్కువ ఉందంటే ఫాలో అప్ లో ఉందన్నమాట. 80% రిజల్ట్ ఫాలో అప్ లో ఉంటుంది. మరి ఇక్కడ యాజ్ పర్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నది మనకంటే ఇక్కడ 2% సేల్స్ మేడ్ ఆన్ ఫస్ట్ కాంటాక్ట్. మనం ఎప్పుడైతే ఫస్ట్ కాంటాక్ట్ అవ్వంగానే మనకు ఓన్లీ 2% సేల్స్ మాత్రమే వస్తాయన్నమాట అవతల నుంచి.
మిగతా అన్ని కూడా మనకు తర్వాత చూద్దాం, తర్వాత చేద్దాం, డబ్బులు లేవు అని చెప్తా ఉంటారు చాలా మంది. చాలా మంది మనకు చెప్పే పాయింట్ ఏందంటే ఎక్కువగా ఇప్పుడు డబ్బులు లేవు, తర్వాత 1 వీక్ తర్వాత, 1 మంత్ తర్వాత అని చెప్తా ఉంటారనమాట. కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ కూడా వాళ్ళని కలవాల్సి ఉంటుంది. ఫాలో అప్ అంటే ఏం లేదు, ఇక్కడ మళ్ళీ మళ్ళీ కలవడమే. మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉండాలి వాళ్ళని. సో దాన్నే ఫాలో అప్ అంటారనమాట. 5% సేల్స్ ఆల్ కూడా 2 సార్లు కలవడం వల్ల వస్తాయన్నమాట. సెకండ్ కాంటాక్ట్ 5 సేల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 5 మంది ఎప్పుడైతే వస్తారో మనకు అనుకుంటున్నామో, ఎప్పుడు వస్తారంటే 2 సార్లు కలవడం ద్వారా వస్తారనమాట. అలాగే 10% సేల్స్ ఆర్ మేడ్ ఆన్ థర్డ్ కాంటాక్ట్. 3 సార్లు మీరు ఒక పర్సన్ ని కలవడం ద్వారా 10% సేల్స్ వస్తాయన్నమాట. మనకు 10% మంది మనతో పాటు ఎంట్రీ అవుతారు. అలాగే 20% సేల్స్ ఆన్ ఫోర్త్ కాంటాక్ట్. 4 సార్లు ఒక పర్సన్ మీరు మళ్ళీ మళ్ళీ కలవడం ద్వారా 20% సేల్స్ మనకు జరుగుతాయి అన్నమాట. అలాగే 80% సేల్స్ ఏవైతే ఉన్నాయో 5 సార్ల నుంచి 12 సార్లు కలవాల్సి ఉంటుంది. 5 సార్ల నుంచి 12 సార్లు కలవాల్సి ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ కూడా కలవాల్సి ఉంటుంది ఒక పర్సన్ ని. సో మనం రోజుల పరంగా చూసుకుంటే ఒక పర్సన్ ని నెల రోజులు ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. కొంతమందిని 2 నెలలు కూడా ఫాలో అప్ చేయాల్సి వస్తుంది. కొంతమందిని 6 నెలలు కూడా ఫాలో అప్ చేయాల్సి వస్తుంది. కొంతమందిని సంవత్సరం కూడా ఫాలో అప్ చేయాల్సి వస్తుంది. అలా చేయడం ద్వారానే మనకు సక్సెస్ వస్తుంది అనమాట. మన టీంలో కూడా చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారనమాట. సో గ్రేట్ లీడర్ సంతోష్ సార్ గురించి కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటానన్నమాట. దాదాపుగా సంవత్సరంన్నర ఫాలో అప్ చేయాల్సి వచ్చింది అనమాట అతన్ని. మీ అందరికి తెలుసు, ఇప్పుడు 30 లక్షల రూపాయలు క్రాస్ చేయడం జరిగింది. అతన్ని ఫాలో అప్ చేయడానికి సంవత్సరంన్నర పట్టింది. సంవత్సరంన్నర తర్వాత వచ్చాడు. బట్ ఇప్పుడు చూడండి రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాడు. అలాగే మన టీంలో ఇంకొక పర్సన్ ఉన్నాడు అనమాట, రవి వరద సార్ అని ఉన్నాడు అనమాట. అతనికి దాదాపుగా 4 నెలలు 5 నెలలు ఫాలో అప్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్ లో ఎన్నో డౌట్లు ఉంటాయి, అందరికి కూడా డౌట్లు ఉంటాయి అనమాట. ఆ డౌట్ ను క్లియర్ చేసే బాధ్యత మనం తీసుకోవాలి. సో ఎందుకంటే ఎన్నో చూసి ఉంటారు, ఎన్నో చేసి ఉంటారు, ఇది కూడా అట్లే అనుకుని ఉంటారు వాళ్ళు. సో కాబట్టి లీడర్స్ ఇక్కడ మనం ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు రవి వరద సార్ కూడా దాదాపుగా 16 లక్షలు సంపాదించడం జరిగింది అనమాట. 18 లక్షలు సంపాదించాడు 4 నెలల తర్వాత లేట్ వచ్చి కూడా. సో ఆ విధంగా జరుగుతుంది అనమాట. కాబట్టి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు, ఎవరిని కూడా లైట్ తీసుకోవద్దు, ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయకండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫాలో అప్ అనేది. చాలా రోజులు కూడా ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. ఫాలో అప్ అయిన తర్వాత వస్తారు చూడండి, సో ఒక బర్నింగ్ తోనే పని చేస్తారని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ బర్నింగ్ డిజైర్ వాళ్ళకి ఎక్కువ ఉంటది. ఎందుకంటే మనము ఏం కోల్పోయినామో అనేది వాళ్ళకి చాలా బాగా అర్థమైంది అనమాట. ఆ టైంలో ఇన్ని రోజులు డిలే చేయడం ద్వారా ఏం కోల్పోయాను అనేది వాళ్ళకే బాగా తెలుసు అనమాట. కసి మీద ఇంకెక్కువ పనిచేస్తారు వాళ్ళు. సో ఇక్కడ మీరు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫాలో అప్ చేయమన్నాం కదా అనేసి ఒక్కరి వ్యక్తి వెంటనే పడొద్దు అనమాట. ఆ వ్యక్తిని ఫాలో అప్ చేస్తూనే మిగతా మీ కాంటాక్ట్ లిస్ట్ అందరికి చెప్పాల్సి ఉంటుంది, అందరితో మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళకి ప్లాన్ చెప్తూ మీ సక్సెస్ ని కొంచెం కొంచెంగా పెంచుకొని వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది ఇక్కడ. అలాగే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మైండ్ లో పెట్టుకోవాలన్నమాట. ఫాలో అప్ చేసేటప్పుడు ఆల్వేస్ డెవలప్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ యాటిట్యూడ్ ఆఫ్టర్ బిజినెస్ ప్లాన్. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మైండ్ సెట్ ని అలవాటు చేసుకోండి. అందరు కూడా ఈ ఫాలో అప్ చేసే విషయంలో ఇంకా కొన్ని విషయాలు చెప్తాను నేను. సిగ్గుపడొద్దు, మోమాట పడొద్దు, అలాగే భయపడొద్దు కూడా. ఫాలో అప్ చేసేటప్పుడు సిగ్గేం పడకండి, మోమాటం కూడా పడొద్దు. సో మళ్ళీ మళ్ళీ అడగాలనా, ఎన్నిసార్లు అడగాలనా అనేది ఏం పెట్టుకోకండి. మీరు మళ్ళీ మళ్ళీ అడిగితేనే సో ఇలాంటి గొప్ప లీడర్స్ వస్తారనమాట మీతో పాటు వర్క్ చేయడానికి. సో మళ్ళీ అడగకుంటే వేరే వాళ్ళ టీంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి బాగా. అలాగే ఫిక్స్ ద ఫాలో అప్ టైమింగ్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపల. ఒకసారి మీరు ప్లాన్ చెప్పారంటే వాళ్ళకు 24 గంటల్లో మళ్ళీ కలవండి వాళ్ళని కంపల్సరీ. 24 గంటల తర నుంచి 48 గంటల లోపల వాళ్ళని కలవండి మళ్ళీ ఒకసారి ఏదో విధంగా. వాళ్ళ ఇంటి దగ్గర కలుస్తారా, ఆఫీస్ లో మళ్ళీ కలుస్తారా, సో ఈ విధంగా కలవాలి. ఆల్వేస్ వేర్ ద ఫార్మల్ డ్రెస్. ఫాలో అప్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రాపర్ డ్రెస్ కోడ్ లో వెళ్ళండి. చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా వెళ్ళండి, ఎట్లా పడితే అట్లా వెళ్ళొద్దు అనమాట. చెప్పులు వేసుకొని, జుట్టు ఎట్లా పడితే అట్లా పెట్టుకొని, గడ్డం పెంచుకొని వెళ్ళకండి. ప్రాపర్ ఫార్మల్ డ్రెస్ లో ఉండాలి, ప్రాపర్ డ్రెస్ లో ఉండాలి. ఎందుకంటే అతిపెద్ద బిజినెస్ మనం చేయబోతున్నాం. అతిపెద్ద లగ్జరీ లైఫ్ స్టైల్ ని మనం సంపాదిస్తూ చాలా మందికి ఇవ్వబోతున్నాం మనం. కాబట్టి చాలా ప్రాపర్ గా మనం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. చాలా డిసిప్లిన్ గా ఉండాల్సి వస్తుంది. అలాగే కీప్ ఆల్ రిలవెంట్ మెటీరియల్స్. మీ బ్యాగ్ లో ఎప్పుడు కూడా అన్ని మెటీరియల్స్ తీసుకొని వెళ్ళండి. అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఫర్ డూయింగ్ ఫాలోఅప్. సో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫాలోఅప్ చేసేటప్పుడు, ఫాలోఅప్ వెళ్ళినప్పుడు మీ అప్లైన్ లేదా మీ డౌన్ లైన్ తో కలిసి వెళ్ళండి. సో మాక్సిమం 2 లేదా 3 వెళ్ళండి ఫాలోఅప్ చేయడానికి వెళ్ళినప్పుడు. సో అలాగే ఎడిఫై యువర్ అప్లైన్. ఎప్పుడైతే అప్లైన్ తీసుకొని వెళ్తారో ఫాలోఅప్ చేయడానికి వెళ్ళినప్పుడు అప్లైన్ కోసం ఎడిఫై చేయండి అక్కడ. సో మీ అప్లైన్ ఎన్ని రోజుల నుంచి బిజినెస్ లో ఉన్నాడు, ఏం సాధించాడు ఇప్పటి వరకు అనేది ఖచ్చితంగా మీరు అప్లైన్ గురించి ఎడిఫై చేయండి. ఇతను ఇన్ని రోజులు బిజినెస్ లో ఉన్నాడు, ఇప్పటి వరకు 10 లక్షలు సంపాదించాడు, లేదంటే 20 లక్షలు సంపాదించాడు.
సో అనే విషయాన్ని అక్కడ మీ అప్లైన్ కోసం ఎడిఫై చేయండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ అప్లైన్ తీసుకెళ్తారు. అప్లైన్ కోసం ఎడిఫై చేసి చెప్పకుండా అవతలున్న పర్సన్‌ని అప్లైన్ ముందర ఎడిఫై చేస్తూ ఉంటారనమాట. సో ఇతను చాలా గొప్ప వ్యక్తి సార్. ఇతను వచ్చాడంటే మనకు 100 మందొస్తారు, 1000 మందొస్తారు. అది చేస్తాడు, ఇది చేస్తాడని ఆ పర్సన్ గురించి ఏం చెప్పకండి. సో అప్లైన్ కోసం ఎడిఫై చేయాలన్నమాట ఎప్పుడైనా సరే. సో ఫాలోఅప్‌కి తీసుకెళ్ళినప్పుడు. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏందంటే ఎప్పుడైతే ఏమైనా అడిగినా సరే ఎవరైనా మీ అవతల వ్యక్తికి మీరేదైనా క్వెషన్ అడిగిండనుకోండి, నవ్వుతూ సమాధానం చెప్పండి ఆళ్ళకు. నవ్వుతూ సమాధానం చెప్పండనమాట. హ్యాపీగా సమాధానం చెప్పండి. ఎక్సైట్‌మెంట్‌తోన సమాధానం చెప్పండి. ఆల్వేస్ యూజ్ ట్రిపుల్ ఎఫ్ ఫార్ములా ఫీల్, ఫెల్ట్, ఫౌండ్. సో ఏదైనా మీకు క్వెషన్ అడిగాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మీరు ఫీల్ అవ్వండి. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక పర్సన్ చాలా రేట్ ఎక్కువ అండి అన్నాడనుకోండి. మీరు యెస్ సార్, అవును సార్ అని చెప్పండి. యెస్ సార్, అవును సార్, నేను అదే అనుకున్నాను. రేట్ ఎక్కువనే అనుకున్నాను. బట్ ఎప్పుడైతే నేను తీసుకున్న తర్వాత వాడానో నాకు చాలా తక్కువ అనిపించింది సార్ ఇది అనేసి చెప్పండి వాళ్ళకు. రేట్ ఎక్కువ అని ఎవరైనా అంటే అప్పటికప్పుడే నేను కూడా అలాగే అనుకున్నాను సార్. రేట్ ఎక్కువ అని అనుకున్నాను. బట్ ఎప్పుడైతే నేను వాడానో, నేను వాడిన తర్వాత నాకు అర్థమైందనమాట. ఈ రేటు చాలా పెద్ద విషయం కాదిక్కడ. ఎన్నో ఖర్చు పెట్టుకున్నాం ఇప్పటివరకి. వేలు, లక్షలు ఖర్చు పెట్టుకున్నాం అనమాట ఇప్పటివరకి. సో హాస్పిటల్స్‌లో ఈ ప్రాబ్లమ్స్ గురించే, సేమ్ ఏదైతే ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్స్ గురించే. కానీ ఇక్కడ ఈ ఒక్కసారి పెట్టి కొన్నాననమాట. సో ఇన్నేళ్ళు, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా మనకు క్లియర్ అవ్వలేనిది జస్ట్ ఈ యొక్క అమౌంట్‌తోనే ఫ్రీ అయిపోయింది. సో అనే విధంగా వాళ్ళకి యెస్ అంటూనే వాళ్ళకి దానికి క్లియర్‌గా సమాధానం చెప్పండి. అలాగే నాతోన డబ్బు లేదు అన్నాడనుకోండి ఆ టైంలో, యెస్ సార్, నాతోన కూడా డబ్బు లేకుండే ఆ టైంలో. సో డబ్బు లేకుండే, కానీ నేను అర్థం చేసుకున్నాను. సో ఇక్కడ ఉన్న డబ్బు సంపాదించే ఇంత అద్భుతమైన ఫార్ములా కూడా ఉంది ఇక్కడ. ఇన్నేళ్ల తర్వాత నేను ఒకటే ఆలోచించాననమాట. సో ఈ ప్లాన్ చెప్తున్నారు. ఇంత మంచి ప్రొడక్ట్ దొరికింది నాకు. ఇంత మంచి ప్రొడక్ట్ ఉంది. సో దాదాపుగా నేను ఒక 10 ఏళ్ల నుంచి జాబ్ చేస్తున్నాను. 15 ఏళ్ల నుంచి జాబ్ చేస్తున్నాను. ఇంత మంచి ప్రొడక్ట్ కొనడానికి నాతోన ఒక 10,000 లేవంటే వేస్ట్ అనిపించింది సార్ నాకు. ఇంత మంచి ప్రొడక్ట్ కొనడానికి, మంచిగా నచ్చిన తర్వాత కూడా కొనడానికి, సో నేను ఇన్ని రోజులు జాబ్ చేస్తున్నా కూడా 10,000 లేవంటే నాకే వేస్ట్ అనిపించింది. సో లైఫ్ వేస్ట్ అనుకున్నాను. బట్ ఏదో విధంగా నేను రెడీ చేసుకున్నాను. ఈ ప్రొడక్ట్ కొన్నాను. ఆరోగ్యం బాగైంది. ఇప్పుడు సో రోజుకి 10,000 సంపాదిస్తున్నాను. రోజుకి 20,000 సంపాదిస్తున్నాను. కనీసం రోజుకి 3,000 సంపాదిస్తున్నాను అని కూడా మీరు ఫీల్ అవుతూ వాళ్ళకి చెప్పండి. సో ఆ విధంగా వాళ్ళంతా కూడా డెఫినెట్‌గా సో మీ మాటకు ఇన్‌స్పైర్ అవుతారనమాట. సో మీరు ఏమి చెప్తున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. అలాగే మీ అప్లైన్ ఫాలో అప్ చేస్తుంటే మీరు మధ్యలో మాట్లాడొద్దు. మీ అప్లైన్ సో మాట్లాడుతుంటే మధ్యలో మీరు కల్పించుకొని మాట్లాడొద్దు. సో డెఫినెట్‌గా మీ అప్లైన్ మాట్లాడుతున్నాడంటే వినండి. ఏం మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు అనేది వినండి. అలాగే ఆల్వేస్ షో యువర్ అప్లైన్ చెక్. ఫాలో అప్ చేసేటప్పుడు మీ అప్లైన్ చెక్ చూపించండి. ప్రొడక్ట్ టెస్టిమోనీ వీడియో చూపించండి. ఎలాంటి ప్రాబ్లమ్స్‌లలో ఇక్కడ రిజల్ట్స్ వస్తున్నాయి. మీ అప్లైన్‌కి ఎంత చెక్ వచ్చింది అది ఒకసారి చూపించండి ఆ వ్యక్తికి. సో ఇక్కడ జస్ట్ 1 ఇయర్ నుంచి చేస్తున్నాడు, 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. ఇప్పుడు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, నెలకు 5,00,000 సంపాదిస్తున్నాడు, నెలకు 10,00,000 సంపాదిస్తున్నాడు అనేసి వాళ్ళకి చూపించండి. ఆ చెక్ చూపించండి. అలాగే ఫాలో అప్ చేసేటప్పుడు బాధపడుతూ ఫాలో అప్ చేయకండి. ఎక్సైట్‌మెంట్‌తోనే ఫాలో అప్ చేయండి. ఎక్సైట్‌మెంట్ ఉండాలన్నమాట. బాధపడే వ్యక్తి దగ్గరికి ఎవరు కూడా రారన్నమాట. ఏదో కోల్పోయినట్టుగా ఉండొద్దు ఎప్పుడు కూడా. సో ఎప్పుడు కూడా ఎక్సైట్‌మెంట్ ఉండాలన్నమాట. ఇన్‌కమ్ తక్కువ కూడా ఉండవచ్చు, నో ప్రాబ్లమ్. ఇన్‌కమ్ తక్కువ ఉన్నా సరే అద్భుతమైన మీకు కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. ఎందుకంటే వస్తది. నా అప్లైన్‌కి వచ్చిందంటే నాకు కూడా వస్తది డెఫినెట్‌గా అనే ఒక అద్భుతమైన మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెంట్‌తోనే చేయండి. సో డెఫినెట్‌గా మీకు అద్భుతమైన సక్సెస్ ఉంటుంది. అలాగే 100% యూజర్‌గా ఉండాలి. ఆల్వేస్ యూజ్ యువర్ ప్రొడక్ట్ ఇన్ యువర్ హోమ్. సో ఏదైతే మనం ప్రొడక్ట్ చెప్తున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో అది మన ఇంట్లో వాడుతూ ఉండాలన్నమాట కంపల్సరీ. ఎప్పుడు కూడా ఇంకో పాయింట్ ఏం చెప్తానంటే ఎప్పుడు కూడా రిస్ట్ బెల్ట్ అనేది మీరు చేయకుండానివ్వండి. ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఎవ్రీ టైం కంపల్సరీ మీరు రిస్ట్ బెల్ట్ లేకుండా ప్లాన్ కోసం వెళ్ళకండి. ఎవరు కూడా కంపల్సరీ రిస్ట్ బెల్ట్స్ పెట్టుకునే ప్లాన్‌కి వెళ్ళండి. ఎందుకంటే మనం ఎన్నో విషయాలు అక్కడ చెప్తున్నాం. వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మీరు వాడుతున్నారా లేదా అనేది. సో డెఫినెట్‌గా మనం రేడియేషన్ అని చెప్తా ఉంటే మన చేతికి బెల్ట్ ఉండకుంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు చెప్పండి. డెఫినెట్‌గా మన చేతికి బెల్ట్ ఉండాలన్నమాట. సో అది మీరు చూపిస్తూ మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ యువర్ ఐడీ స్టెప్ పెండెన్సీ డైలీ. సో మీ ఐడీని ఎప్పుడు ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. రోజుకు 10 సార్లు చూడండి, రోజుకి 20 సార్లు చూడండి. సో మీ ఐడీ ఓపెన్ చేసి చూడడం అనేది అలవాటు చేసుకోండి. అలాగే లాగిన్ ఐడీ రికార్డ్ యువర్ చెక్. మీ చెక్ ఎంత వస్తుంది
మీ రోజు చెక్ ఎంత ఉంది, 10 రోజుల చెక్ ఎంత ఉంది, నెల చెక్ ఎంత ఉంది అనేది ఎప్పుడూ రాసుకుంటూ ఉండండి. సో, ఎందుకంటే దాన్ని విజువలైజేషన్ చేసుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. అలాగే సో నో యువర్ ప్రొడక్ట్ యూజెస్ అండ్ డోసెస్. ఇక్కడ మనము ఇవాళ బెర్రీ జ్యూస్ కూడా మార్కెట్ చేస్తున్నాం అన్నమాట. బెర్రీ జ్యూస్ కూడా ఎంత తాగాలి, ఎప్పుడెప్పుడు తాగాలి, ఎలా తాగాలి, అలాగే ఏ ప్రొడక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ప్రతి ప్రొడక్ట్ యొక్క నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. 100% నాలెడ్జ్ తీసుకోండి ప్రతి ప్రొడక్ట్ మీద. మ్యాట్రెస్ మీద, మోర్ పవర్ మీద, బెర్రీ జ్యూస్ మీద. సో ప్రతి ప్రొడక్ట్ మనకు ఇన్ఫర్మేషన్ తెలవాలన్నమాట. చాలా చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఇది కూడా పెద్ద విషయం కాదు. ప్రతిసారి అప్లైన్‌కి ఫోన్ చేయొద్దు. మీకు ఒక్కసారి ఒక 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు విన్నారంటే సో అప్లైన్ టీమ్ ముందరనే అప్లైన్‌కి ఎప్పుడు ఫోన్ చేయొద్దు. నాకు తెలవదన్నట్టుగా వాళ్ళకి చూపించకండి మీరెప్పుడు గూడా. మీరు ప్రాపర్‌గా తెలుసుకోండి. సరే దీనికి పనికొస్తదా? దీనికి పనికొస్తదా? అనేసి కస్టమర్ ముందరనే అప్లైన్‌కి ఫోన్ చేసి అడగొద్దన్నమాట ఎప్పుడు. మీరు తెలుసుకొని మీరొక కాన్ఫిడెన్స్‌తోని అవతల వ్యక్తికి చెప్పాల్సుంటుంది. అలాగే నెక్స్ట్ రిప్లై వాట్సాప్, సోషల్ మీడియా పోస్ట్. రిప్లై ఇవ్వడం అలవాటు చేసుకోండి. మనం ఎన్నో పోస్టులు పెడుతున్నాం అన్నమాట వాట్సాప్‌ల. సో దాన్ని చూస్తున్నారు, వదిలేస్తున్నారు. సో చూసి వదిలేయద్దు. ఎప్పుడైనా సరే ఎవరిదైనా థాయిలాండ్ ట్రిప్ విన్ అయ్యాడు. ఒక వ్యక్తి 10,000 సంపాదించాడు. ఒక వ్యక్తి 20,000 సంపాదించాడు డే ఇన్‌కమ్. అలాగే అనుకుందాం ఒక వ్యక్తి 1,00,000, 5,00,000, 10,00,000 సంపాదించడాన్ని మీకు వాట్సాప్‌లో ఎప్పుడైనా మెసేజ్ వస్తే దానికి రిప్లై ఇవ్వండి. ఐ యామ్ ఆన్ ద వే సార్ అనేసి రిప్లై ఇవ్వండి. నేను కూడా సాధిస్తా ఇది. నేను కూడా ఇంట్రెస్ట్‌గా ఉన్నాను అనేసి మీరు పెట్టే రిప్లైతోనే మీరు ఎంతమంది ఇంట్రెస్ట్‌గా ఉన్నారో ఎవరిని మీ అప్లైన్ అన్ని అబ్జర్వ్ చేస్తా ఉంటాడన్నమాట. ఎవరు ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు, ఎవరితోనో నేను ఎక్కువ టైం కేటాయించాలి అనేది మీ అప్లైన్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తా ఉంటాడన్నమాట. సో మీ అప్లైన్‌కి మీరు ఇంట్రెస్ట్‌గా ఉన్నాను, నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాకిది కావాలి అనేది మీరు చూపించేది మీ యొక్క రిప్లై ద్వారానే అన్నమాట. అలాగే మీరేదైతే కావాలనుకుంటారో దాన్ని ఎప్పుడైతే మీరు రిప్లై ఇస్తూ నాకిది కావాలి, నేనిక్కడ సిద్ధంగా ఉన్నాను, నేను పని చేయడానికి మీరు చెప్తా ఉంటారో యూనివర్స్ కూడా మీకు సహకరిస్తూ ఉంటుంది. చూసి జస్ట్ లైట్‌గా వదిలేయొద్దు. అలాగే నో యువర్ రిజిస్ట్రేషన్ ఐడీ ఏ విధంగా రిజిస్టర్ చేయాలి అనేది కూడా కంపల్సరీ నేర్చుకోండి ప్రతి ఒక్కరు. మీ అప్లైన్ అడిగి నేర్చుకోండి. సో చాలా మంది వర్క్ చేస్తున్నారన్నమాట. ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అంతా అప్లైన్‌కి పంపించేస్తారన్నమాట. సో అప్లైన్ చేతిలో ఉంటది. అప్లైన్ ఆళ్ళ ఇష్టం వచ్చినప్పుడు కొట్టుకోవడం జరుగుతుందన్నమాట దాన్ని. సో కాబట్టి మీరు కూడా నేర్చుకోండి. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలన్నమాట. అలాగే అప్లైన్ బాధ్యత కూడా డౌన్‌లైన్‌కి కంపల్సరీ చెప్తూ మరి నేర్పించండి. సో ఎప్పుడైతే మీరు నేర్పిస్తారో మీ డౌన్‌లైన్‌కి ఎంత తొందరగా మీరు నేర్పిస్తారో అంత తొందరగా మీరు పాసివ్ ఇన్‌కమ్‌లోకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. పాసివ్ ఇన్‌కమ్ మీకు రావాలంటే మీ డౌన్‌లైన్‌కి తొందరగా ఐడీ రిజిస్ట్రేషన్ నేర్పించండి. కంపెనీకి ఎలా ప్రొడక్ట్ అమౌంట్ పంపించాలో అది నేర్పించండి. ఎలా యాక్టివేషన్ చేయాలో అది కూడా నేర్పించండి. సో ఈ రోజు నుంచి అయినా సరే ఎవరైతే ఈ ట్రైనింగ్‌లో ఉన్నారో ఇప్పటివరకు దాదాపుగా 400 మంది దగ్గరగా ఉన్నారు. సో మీరందరూ కూడా 386 మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచే మీ అప్లైని అడిగి నేర్చుకోండి. సో ఐడీ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, కంపెనీకి పేమెంట్ ఎలా పంపియాలి, ఐడీ యాక్టివేషన్ ఎలా చేయాలి, అలాగే ప్రొడక్ట్ ఏ విధంగా ఆర్డర్ పెట్టాలి, పికప్ సెంటర్‌కి ఏ విధంగా పంపియాలి అనేది ప్రతి విషయము మీరు అడిగి నేర్చుకోండి. సో ఎవరైతే టీమ్ మెంబర్స్ ఇప్పటివరకు నేర్చుకోలేరో వాళ్ళు ఇప్పుడే నేర్చుకోండి. ఈ రోజు నుంచే మీ అప్లైని అడగండి. సో ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో మీరు ఒక లీడర్‌గా తయారవుతారు. మీరు నేర్చుకున్నంత వరకు మీరు లీడర్ కాదన్నమాట. సో ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడే మీరు లీడర్ అవుతారు. అలాగే లీడర్స్ ఎవరైతే లీడర్‌గా ఉన్నారో మీ టీమ్‌కి ఎప్పుడైతే మీరు నేర్పిస్తారో అప్పుడే మీకు పాసివ్ ఇన్‌కమ్ వస్తుంది. లేదంటే ఎప్పుడు కూడా యాక్టివ్ ఇన్‌కమే ఉంటారన్నమాట. సో నేను అందుకే నా టీమ్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెంటబడి నేర్పించానన్నమాట. ఇప్పటికి కూడా చాలా మంది ఎవరైనా నాకు ఫోన్ చేస్తా ఉంటే వాళ్ళతోనే నేను చెప్పిస్తా ఉంటాను. వాళ్ళకే నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటానన్నమాట లైన్‌లోకి తీసుకొని మరి. సో ఆ విధంగా నేర్పించినప్పుడే మీకు పాసివ్ ఇన్‌కమ్ ఉంటుంది, కంటిన్యూయస్ ఇన్‌కమ్ ఉంటుంది. మీరెక్కడ ఉన్నా సరే మీకు ఇన్‌కమ్ రావాలంటే మీ టీమ్‌కి నేర్పియాలి. సో లేదంటే మీకు ఎక్కడ ఉన్నా మీకు ఇన్‌కమ్ అనేది సంపాదించలేరు. అలాగే బీ ఏ టీమ్ ప్లేయర్. సో టీమ్ ప్లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు చాలా మంది టీమ్ వస్తారు. వాళ్ళని కాపాడుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా టీమ్ ప్లేయర్‌గా ఉండాలి. టీమ్ ప్లేయర్‌గా ఉండాలంటే మొదటి పాయింట్ ఏందంటే లీడర్స్ నో క్రాస్ లైన్. క్రాస్ లైన్ అనేది చేయకండి. చాలా మంది తప్పు చేస్తారన్నమాట ఇక్కడ. సో క్రాస్ లైన్ అంటే ఒక ఐడీని ఇంకొక దగ్గరికి ఇక్కడ ఉన్న ఐడీని కూడా తీసి ఇంకో దగ్గర వేసుకోవడం. సొంత టీమ్‌నే క్రాస్ లైన్ చేయడం అనేది చాలా తప్పు అన్నమాట అది. మీ బిజినెస్ ఎక్కువ రోజులు రన్ అవ్వదు. ఒక సైడ్ ఎక్కువ ఉంది కదా బిజినెస్ అనేసి అక్కడ ఉన్న టీమ్‌నే ఇంకో సైడ్ యేసుకుంటున్నారంటే చాలా తప్పు చేస్తున్నారని అర్థం. ఒకవేళ అక్కడ గాన మీ బిజినెస్ ఆగిపోయిందంటే మళ్ళీ ఏం చేయలేరన్నమాట. మీరు మళ్ళీ ఏడుస్తూ కూర్చోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా క్రాస్ లైన్ చేయకండి. ఉన్న టీమ్‌ని అక్కడనే ఉంచే పని చేయండి. అలాగే అది ఎవరి టీమ్‌లో అయినా ఉండనివ్వండి. మీకు వేరే వాళ్ళ టీమ్‌లో ఉన్నా సరే అక్కడ బంద్ చేసుకొని ఇక్కడ రా అని ఎవరు చెప్పొద్దన్నమాట అట్లాగా. ఎందుకంటే మీ టీమ్సే ఖరాబ్ అయిపోతాయి మెల్లమెల్లగా. సో వాళ్ళు కూడా అదే పని చేస్తారు మీ టీమ్‌లో ఉన్న వాళ్ళు మళ్ళీ.
సో కాబట్టి ఎప్పుడు కూడా క్రాస్ లైనింగ్ అనేది చేయకండి. ఒక దగ్గర ఐడియా ఉందంటే వాళ్ళకి అక్కడి నుంచే హెల్ప్ చేయండి. ఒక సైడ్ పెద్దగా పెరుగుతుందంటే కూడా అది కూడా మీ అదృష్టం అన్నమాట. ఒక సైడే టీమ్ పెద్దగా వెళ్తుందంటే ఒక అదృష్టం. మీకెప్పుడు గూడా అటువైపు చూడాల్సిన అవసరం ఉండదు రాబోయే టైంల. ఇంకొక్క సైడ్ పని జేసుకుంటే చాలు మీరు. సో, అలా కాకుండగా ఏంటి మిస్టేక్ జరుగుతదంటే ఇక్కడ ఒక సైడ్ పెద్దగా వెళ్తుందంటే అటువైపు ఉన్న టీమ్‌ని ఇంకో సైడ్ యేసుకునే ప్లాన్ జేస్తారనమాట. అది రియల్లీ సో, మీ బిజినెస్ అనేది చాలా దెబ్బతింటుందనమాట. మీ వాల్యూ కోల్పోతారు. సో, మీకు ఎలాంటి వాల్యూ లేకుండా జేస్తుంది ఈ బిజినెస్‌ల. అలాగే కౌన్సెలింగ్ విత్ యాక్టివ్ అప్‌లైన్. ఎప్పుడు గూడా యాక్టివ్ అప్‌లైన్‌తోనే మాట్లాడుతూ ఉండండి. యాక్టివ్ అప్‌లైన్ సో, ఎంత ఎక్కువగా మీరు కౌన్సెలింగ్‌లో ఉంటారో, అంత పెద్ద బిజినెస్ అవుతుంది. మీరెంత పొజిషన్‌లో అయినా ఉండొచ్చనమాట. అప్లైన్‌తో ఎప్పుడు గూడా మాట్లాడుతూనే ఉండాలి. సో, అప్లైన్‌తోని ఎప్పుడు గూడా గైడెన్స్ తీసుకుంటూనే ఉండాలి. అలాగే ఎడిఫికేషన్ ఇందాక జెప్పాను గదా! ఎప్పుడు గూడా అప్లైన్ ఎడిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ప్రతి ఒక్కరు గూడా ఒక అప్లైనే అవుతారనమాట ఇక్కడ. మీకు ఒక ఇద్దరు టీమ్ ఉన్నారంటే మీరు అప్లైనే. ఒక్క టీమ్ ఉన్నారంటే మీరు అప్లైనే. మీరు అప్లైన్ ఎడిఫికేషన్ జేస్తే, మీ డౌన్ లైన్ గూడా మిమ్మల్ని ఎడిఫికేషన్ జేయడం అలవాటు జేసుకుంటారు. సో, కాబట్టి ఎప్పుడు గూడా అప్లైన్‌ని ఎడ్యుకేషన్ జేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మంచి మనిషిలాగా ఉండండి. ఎవరి ఇగ్నోర్ జేయొద్దు. సో, చాలా మంది చూస్తుంటాం అన్నమాట. ఎవరితోనో వెళ్తే చాలా రఫ్‌గా మాట్లాడతారన్నమాట. టీమ్‌తోన, డౌన్ లైన్‌తోన, అప్ లైన్‌తోన చాలా రఫ్‌గా మాట్లాడుతుంటారు. సో, అలా మాట్లాడడం వల్ల మీకెప్పుడు వాల్యూ అనేది పెరగదన్నమాట ఈ బిజినెస్‌ల. ఈ బిజినెస్‌ల మీకు వాల్యూ పెరగాలంటే అందరితోన మంచిగా ఉండాలి. మంచి మనిషిలాగా ఉండాలి. డౌన్ లైన్‌తోనైనా సరే, అప్ లైన్‌తోనైనా సరే. సో, మీరు అటదీదంగా మాట్లాడడం స్టార్ట్ చేశారనుకోండి మీ అప్‌లైన్‌తోన, సో, డౌన్ లైన్స్ అది అబ్జర్వ్ చేస్తా ఉంటారనమాట మీకు. మీకు అప్‌లైన్ ఒక్కరో, ఇద్దరో ఉంటారు. కానీ డౌన్ లైన్స్ కొన్ని వందల మంది, వేల మంది ఉంటారనమాట. మీరు ఒక్కరితోన మాట్లాడే మీ ప్రభావము మీ వేల మంది డౌన్ లైన్స్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా ఉంటారు. రేపొద్దున వాళ్ళు గూడా మిమ్మల్ని అలాగే అనే ఛాన్స్ ఉంటది. కాబట్టి ఎవరి ఇగో హర్ట్ చేయకుండా ఉండండి. అలాగే మెయింటైన్ ద గుడ్ రిలేషన్. సో, ప్రతి ఒక్కరితోని ఒకరు మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. ఎవరి మీద గూడా అరవద్దు. సో, నో స్కోల్డ్ అన్నమాట. టీమ్ ఎవరు గూడా పని వాళ్ళు గాదు. అందరూ గూడా వాళ్ళ వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళ వాళ్ళ ఒక గొప్ప లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ జేయడం కోసం వర్క్ చేస్తా ఉన్నారనమాట. ఎవరు గూడా పని వాళ్ళు గాదు. ఎవరి మీద అరవాల్సిన అవసరం లేదు. అలాగే డైలీ కాంటాక్ట్ విత్ యువర్ అప్‌లైన్ అండ్ డౌన్‌లైన్. సో, డైలీ అప్‌లైన్‌తోన, డౌన్‌లైన్‌తోన కాంటాక్ట్‌లో ఉండండి. రిపోర్టింగ్ ఇస్తూ ఉండండి. ఎలా జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది వర్కు? సో, ఏమైనా గైడెన్స్ అవసరం అనుకుంటే తీసుకోండి వాళ్ళతోన. అందరితోన ప్రేమగా మాట్లాడండి. సో, టీమ్‌తోన, డౌన్‌లైన్‌తోన, అప్‌లైన్‌తోన అందరితోన ప్రేమగా ఉండండి. ఎవ్వరితోన హర్ట్ జేస్తూ, ఎవరితోన కోపంగా, బాధగా మాట్లాడాల్సిన అవసరం లేదనమాట. అలాగే టాక్ దెమ్, మోటివేట్ దెమ్, రిమూవ్ దేర్ ఆల్ ప్రాబ్లమ్స్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందంటే క్లియర్ చేసే విధంగా మాట్లాడండి వాళ్ళందరితోను గూడా. మీరే ప్రాబ్లమ్‌ని క్రియేట్ జేయకండి టీమ్‌ల. అలాగే ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ యువర్ టీమ్. సో, కంపెనీ ఏదైతే రూల్స్ ఉన్నాయో, రెగ్యులేషన్స్ ఉన్నాయో మీరు ఫాలో జేయండి. మీ టీమ్‌లో ఎప్పుడు గూడా ఫాలో జేస్తూ ఉండండి. అలాగే సో, నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ డెవలప్‌మెంట్. సో, ఈ బిజినెస్ సో, సెల్ఫ్ డెవలప్‌మెంట్ అంటే ఆల్వేస్ లిజన్ అండ్ షేర్ ఆడియో, వీడియో యువర్ అప్‌లైన్ అండ్ కంపెనీ ఫంక్షన్స్. సో, ఎప్పుడు గూడా కంపెనీకి సంబంధించిన ఏదైనా వీడియోస్ గాని, ఆడియోస్ గాని ఎప్పుడు చూస్తూ ఉండండి. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే, సో, వీటిని పక్కన పెట్టేసి రీల్స్ అని యూట్యూబ్ రీల్స్, వాట్సాప్ రీల్స్, సో, షార్ట్స్, సో, లేదంటే సీరియల్స్, సినిమాస్, క్రికెట్‌లు వీటికంటే కూడా లేడీస్ వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదనమాట. సో, కంపెనీ టెస్టిమోనీ వీడియో చూడండి. మీ అప్‌లైన్ వీడియో చూడండి. మీ డౌన్‌లైన్ వీడియో చూడండి. సో, కంపెనీకి సంబంధించిన వీడియో ఉంది. గంట వీడియో ఉందనమాట. మళ్ళీ మళ్ళీ చూడండి. చాలా పెద్ద సక్సెస్ ఇస్తుంది. అలాగే మీకు ప్రతి రిజల్ట్ గూడా మీకు యూట్యూబ్‌లో ఉంటుందనమాట. మీరు ఏ పేరుతోనైనా సెర్చ్ చేయండి. ఏ ప్రాబ్లమ్ పేరు మీదైనా సెర్చ్ చేయండి. మీకు యూట్యూబ్‌లో అన్ని వీడియోస్ ఉన్నాయి. మన ఈ బయోటెరింగ్‌కి సంబంధించి ప్రతి ప్రాబ్లమ్‌కి సంబంధించి వీడియో ఉంది. సో, కాబట్టి వీటిని ఎప్పుడు గూడా చూస్తూ ఉండండి మీరు. అలాగే రికమెండెడ్ బుక్స్ చదవండి డైలీ. సెల్ఫ్ డెవలప్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. టీమ్‌తోని మాట్లాడాలి, టీమ్‌ని మెయింటైన్ జేయాలి. టీమ్‌ని ముందుకు తీసుకెళ్ళాలంటే మనం చాలా పర్సనల్‌గా గూడా డెవలప్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుందిక్కడ. అలాగే కొన్ని బుక్స్ చదివితే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్' అని ఒక బుక్ ఉంటుంది. చదవండి ఆ బుక్‌ని. అలాగే బిజినెస్ స్కూల్ అనే బుక్ ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ ఎంత గొప్పది అనేది రాయడం జరిగింది దాంట్లో. అది చదవండి. అలాగే 'ది సీక్రెట్' అనే బుక్ ఉంటుంది ఇంగ్లీష్‌లో. తెలుగులో అయితే 'రహస్యం'. ఆ బుక్ చదవండి. మీరు ఏమనుకుంటే అది చేయగలుగుతారు అనేది ఆ బుక్‌లో ఉంటుంది. సో, ఈ విధంగా కొన్ని బుక్స్ చదివితే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అలాగే అటెండ్ ఆల్ ఫంక్షన్స్. సో, ఏదైనా ఫంక్షన్ ఉంటే అటెండ్ అవ్వండి. ఏదైనా ట్రైనింగ్ ఉంటే కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఏ ట్రైనింగ్ కూడా మిస్ అవ్వద్దు ఎప్పుడు గూడా. సో, ఈ ట్రైనింగ్‌లోనే మీకు సో, మీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏదో ఒక పాయింట్ అన్నా మీకు అక్కడ నుంచి మీరు క్యాచ్ చేస్తారనమాట. ఏ పాయింట్ మీకు క్యాచ్ అయినా సరే మీ లైఫ్ స్టైల్ మారిపోతుందక్కడ.
సో ప్రతి మీటింగ్‌లో, ప్రతి ఒక్కరి ట్రైనింగ్‌లో ఏదో ఒక పాయింట్ అన్న మీకు తగులుతుందనమాట. ఆ పాయింట్ మీరు కరెక్ట్‌గా పట్టుకున్నారంటే మీ జీవితం మారిపోతుంది. కాబట్టి 100% అనమాట. అది జూమ్ ట్రైనింగ్ అయినా, ఫిజికల్ ట్రైనింగ్ అయినా, సో ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా ఎక్కడైనా సరే ట్రైనింగ్ ఉందంటే మిస్ అవ్వద్దనమాట. ఈ ట్రైనింగ్సే మనకు అతి గొప్ప లైఫ్ స్టైల్‌ని ఇవ్వడం జరుగుతుంది. ఒక మంచి లైఫ్ స్టైల్‌లోకి మనకు వెళ్ళడానికి తోడ్పడతాయన్నమాట ఏ ట్రైనింగ్ అయినా సరే. అలాగే వర్క్ సీరియస్‌లీ. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట లీడర్స్. నెవర్ నెగ్లెక్ట్ అని చెప్పొచ్చన్నమాట. ఇక్కడ ఇది చిన్న బిజినెస్ కాదు. డోంట్ టేక్ ఇట్ లైట్. చాలా మంది అనుకుంటారన్నమాట ఇక్కడ ఏదో 10,000 పెట్టినాంలే నా ప్రొడక్ట్ నాకొచ్చేసింది ఏముంది అనుకుంటారేమో గానీ, సో నీ ప్రొడక్ట్ నీకొచ్చినా సరే ఈ బిజినెస్‌ని లైట్‌గా తీసుకోవద్దన్నమాట. తరతరాల చరిత్రని మార్చుకోవచ్చు మనం ఇక్కడ. సో మన లైఫ్ స్టైల్‌ని మార్చే బిజినెస్ అన్నమాట ఇది. చిన్న ఆపర్చునిటీ కాదు. నాట్ ఏ స్మాల్ ఆపర్చునిటీ ఇది. చిన్న ఆపర్చునిటీ కాదు. మన జీవితాల్ని మార్చే ఆపర్చునిటీ కాబట్టి లైట్‌గా తీసుకోకండి. ఏదో 6 నెలలు చేసి వదిలేద్దాం. ఏదో చూద్దాంలే టైమ్ పాస్ లాగా చేద్దాం. వస్తే వస్తది లేకుంటే లేదు అన్నట్టుగా కాదనమాట. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఇది. ప్రాణం పెట్టి పని చేయడం అలవాటు చేసుకోండి ఇక్కడ. ఒక యజ్ఞంలాగా పనిచేయడం అలవాటు చేసుకోండి. ఇక్కడ రోజు టైం పెట్టడం అలవాటు చేసుకోండి. రోజు మీరు గాని ఒక 4, 5 గంటలు టైం పెట్టగలిగినా కూడా ఒక 3 సంవత్సరాల్లోనే మీ జీవితం మారిపోతుంది. మీరు ఇన్నేళ్లుగా 10 ఏళ్ల నుంచి జాబ్ చేస్తున్నారా? 20 ఏళ్ల నుంచి జాబ్ చేస్తున్నారా? మీరు రిటైర్మెంట్ అయినారా? జాబ్ చేస్తూ ఇప్పటి వరకు సాధించలేనిది మీరు ఈ బయటలో నెక్స్ట్ 3-5 ఏళ్లలో మీరు సాధించవచ్చు. కరెక్ట్‌గా ప్రాపర్‌గా గాని మీరు టైం పెడితే లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కూడా కోటేషన్ చేసే ఆపర్చునిటీ. ఒక మిడిల్ క్లాస్ కాదు, పూర్ క్లాస్ వ్యక్తిని కూడా లగ్జరియస్ బెంజ్ కార్‌లో తిరిగేటువంటి ఆపర్చునిటీ అన్నమాట ఇది. సో కాబట్టి లీడర్స్, సో రిచ్ లైఫ్‌లోకి వెళ్ళాలంటే ఈ బయటకి మించిన ఆపర్చునిటీ లేదన్నమాట. సో కాబట్టి ఇక్కడ లైట్ తీసుకోకండి ఎవరు కూడా దీన్ని. సీరియస్‌గా తీసుకోండి. మీరు ఎంత సీరియస్‌గా తీసుకొని ఇప్పుడు ఒక ₹1,00,00,000 పెట్టి బిజినెస్ చేస్తే ఎంత సీరియస్‌గా ఆ బిజినెస్‌లో ఇన్వాల్వ్ అవుతారో, మీరు ఇక్కడ 10,000 పెట్టినా కూడా అంత సీరియస్‌గా ఇన్వాల్వ్ అవ్వండి. అప్పుడే మీ లైఫ్ స్టైల్ మారుతుందన్నమాట. ఒక నార్మల్ పర్సన్ ఒక ఎక్స్ట్రార్డినరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే అవకాశం ఉంది ఇక్కడ. అలాగే పవర్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. సో రియల్‌గా ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని మీరు ఇస్తూ ఉండండి. యూనివర్స్‌కి మీరు పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఇస్తారో మీకు కూడా అదే రివర్స్ వస్తుందన్నమాట. ఎప్పుడు కూడా నెగెటివ్ మాట్లాడకండి. టీమ్ అయితలేదు, బిజినెస్ అయితలేదు అనేసి ఎప్పుడు నెగెటివ్ రానివ్వకండి. పవర్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ, పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అంటారనమాట. ఎప్పుడు కూడా నా బిజినెస్ అవుతది, ఈ రోజు అవుతలేదేమో రేపు అవుతది, బిజినెస్ అవుతది, డబ్బు వస్తది, సక్సెస్ వస్తది అని అనుకుంటూ ఉండండి. అదే విధంగా మీకు సక్సెస్ వస్తుందన్నమాట. సో ఎప్పుడు కూడా అవుతలేదు, ఒక సైడే అవుతుంది, ఇంకో సైడ్ అవుతలేదు అనే వర్డ్స్ కూడా ఇవ్వకండి. ఒక సైడ్ అవుతుంది, ఇంకో సైడ్ కూడా అవుతది, ఒక సైడ్ అవుతుంది, ఇంకో సైడ్ కూడా అవుతది అనే విధంగా మైండ్ సెట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అవుతలేదు, వస్తలేదు అనే వర్డ్సే వాడొద్దు ఇప్పటి నుంచి. సో ఎప్పుడైతే మీ అంత పాజిటివ్‌గా మీరు ఇస్తారో, ఈ పాయింట్స్ నాకు ఎప్పుడైతే తెలిసినావో, నేను ఎప్పుడైతే అర్థం చేసుకున్నానో, రియల్‌గా నా జీవితాన్ని మార్చుకున్నాను అన్నమాట నేను. సో మీరు కూడా మార్చుకోవాలి అనుకుంటే ఈ రోజు నుంచే మారండి. ఈ రోజు నుంచి మారితే డెఫినెట్‌గా మీ లైఫ్ స్టైల్ మారుతుంది. అలాగే బిలీవ్ ఇన్ గాడ్. దేవుడిని నమ్మండి. ఎవరైతే మీ దేవుడు ఉన్నాడో దేవుడిని నమ్మండి. హి విల్ డూ హాఫ్ వర్క్ ఫర్ యూ. ఖచ్చితంగా సగం పని ఆయనే చేస్తాడన్నమాట మీకు. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం మీరే చేయాల్సి ఉంటుంది. తర్వాత హాఫ్ అతను కంపల్సరీ చేస్తాడు. మీరు ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్ 1000% కమిట్మెంట్‌తోనే మీరు చేస్తారో, టైమ్ పాస్ లాగా కాకుండా ఒక కమిట్మెంట్‌తోనే మీరు ఎప్పుడైతే చేస్తారో, మిగతా 50% ఆటోమేటిక్‌గా మీకు దేవుడు ఇచ్చేయడం జరుగుతుందన్నమాట. సో డెఫినెట్‌గా అతి గొప్ప సక్సెస్ మీరు తీసుకోబోతున్నారు లీడర్స్. ఫోకస్ ఆన్ యువర్ డ్రీమ్ లైఫ్. సో దేవుని మీద నమ్మకంతోన, భరోసాతోన పనిచేయండి. మీ గొప్ప లైఫ్ స్టైల్‌ని మీరు సాధించుకోండి. సో థాంక్ యూ ఆల్ గ్రేట్ లీడర్స్. సో ఈ విధంగా మీరు ఒక మంచి లైఫ్ స్టైల్‌ని వెళ్ళాలనుకుంటే, అతి గొప్ప లైఫ్ స్టైల్‌ని మీరు సాధించాలనుకుంటే, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చూడండి ఇవాళ సో నెలకు 10 లక్షల దగ్గరగా ఇన్‌కమ్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ పాయింట్స్ ఫాలో చేయడం ద్వారా. సో ఎప్పుడైతే మీరు ఇవన్నీ పాయింట్స్ ఫాలో చేస్తారో, సో ఇక్కడ చెప్పిన ప్రతి పాయింట్ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ ఏదైతే మీరు ఇప్పుడు చూసారో, నేర్చుకున్నారో, ఇవన్నీ కూడా మీరు ఫాలో చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ ఫాలో చేస్తేనే కరెక్ట్‌గా మీకు అక్కడ చూసుకుంటే 36 పేపర్లు ఉన్నాయి. అంత ఎక్కువేం లేవు ఇది కూడా. సో ఎలాగైతే మనకు హెల్త్ ప్రజెంటేషన్ ఉందో 40 పేపర్లు, ఈ 9 స్టెప్ ట్రైనింగ్ వచ్చేసి ఒక 30 పేపర్లు. సో ఇది ప్రాపర్‌గా మీరు అర్థం చేసుకొని పని చేస్తే ఇప్పటివరకు మీరు ఎన్ని బుక్స్ చదివారా, మీరు ఏం పీజీ చేశారా, డిగ్రీ చేశారా, ఎన్ని చేసినా కూడా మీకు రానిది ఇవి ఫాలో చేయడం ద్వారా సో నెక్స్ట్ ఒక 3 ఇయర్స్‌లో మీ లైఫ్ స్టైల్ మార్పు కంటిన్యూగా సిస్టమేటిక్‌గా ఇప్పుడు ఏదైతే సిస్టమ్ అని చెప్తున్నామో ఇవి చేయడం ద్వారా మీ లైఫ్ స్టైల్ అతి గొప్పగా వెళ్ళబోతుందన్నమాట. సో థ్యాంక్ యూ ఆల్ గ్రేట్ లీడర్స్. సో ఇది ఫాలో చేయండి చాలు. మీ లైఫ్ స్టైల్ అతి పెద్ద లైఫ్ స్టైల్‌ని మీరు లీడ్ చేయొచ్చు.
ఎస్ లీడర్స్, ఒక 5 మినిట్స్ అంటే చేస్తే ఒక 5-6 మందితో Recording మనం stopped. మాట్లాడుకుందాం. సార్ వెల్కమ్. బిగ్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు సార్. ఈ సెషన్ చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గాను చాలా బాగుంది సార్. ఎక్సలెంట్ అసలు. దానికోసం మరొకసారి కంగ్రాచులేషన్ సార్. సార్ ఈ సెషన్ లో నేను నేర్చుకుంది ఈ బయోటోరియం అసలు ఎందుకు చేయాలి, ఈ బయోటోరియం మనకి ఏమిస్తుంది, అదొకటి. ఫాలోఅప్స్ ఎలా చేయాలి, ఫాలోఅప్ చేసేటప్పుడు నేను ఎలా మాట్లాడాలి, ఫాలోఅప్ చేసిన తర్వాత నేను రాయల్ ఎగ్జిట్ ఎలా ఇవ్వాలి నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అలాగే డ్రీమ్ డివైడేషన్ మనకు రెగ్యులర్గా జైపాల్ సార్ ఇస్తారు. జైపాల్ సార్ ఇస్తున్నారు, మీరు ఇచ్చినారు, ఇంకా ఎక్సలెంట్ సార్. అసలు అది చాలా అర్థవంతంగా ఉన్నది సార్. నేను ఇవైతే ఖచ్చితంగా నేర్చుకున్నాను సార్. ఇప్పుడు రాయల్ ఎగ్జిట్ అసలు అంటుంటారు రాయల్ ఎగ్జిట్ ఎలా ఇవ్వాలి అని సరే నేను చాలాసార్లు విన్నాను కానీ అసలు ఎలా ఇవ్వాలో తెలియదు. కానీ ఈరోజు మాత్రం నేర్చుకున్నాను సార్ ఈ సెషన్ ద్వారా. ఫాలోఅప్స్ గిట్ట నేను ఎలా చేయాలి, కొంతమంది నేను రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళకి చిరాకు పడిన ఫోన్ కూడా లేపలేదు సార్ అసలు. కానీ దీన్ని బట్టి ఏంటంటే మనకు కొంచెం టైం ఇవ్వాలి. ఒకతను వెంటనే వెళ్ళకుండా నేను ఇంతకుముందు ఆలోచన ఏం చేసిన అంటే ఒకతను తీసుకొని అతను వచ్చిన తర్వాత ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసిన సార్ యాక్చువల్గా నేను. సో ఈ సెషన్ ద్వారా నేర్చుకున్నా అంటే ఒకతనే కాకుండా అతను వచ్చని రాని, ఈ టైం కాకపోతే ఏ టైం అయినా ఖచ్చితంగా వస్తాడు, అతను కాకుండా ఇంకొకతనికి ఫాలోఅప్ చేయాలి సార్. ఈ సెషన్ ద్వారా నేను నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ మీ. ఓకే, గ్రేట్ సార్, ఆల్ ది బెస్ట్. సో వెరీ గుడ్ సార్, వండర్ఫుల్. సో ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది సార్. ప్రతి ఒక్క ట్రైనింగ్, ప్రతి ఒక్క పర్సన్ చెప్పేది ఏదో ఒక పాయింట్ అయితే మనకు డెఫినెట్గా వస్తుందన్నమాట దాంట్లో మనం తీసుకోవడానికి. సో అది తీసుకొని సక్సెస్ అవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ సార్. నెక్స్ట్ హర్షద్ అహ్మద్ సార్, వెల్కమ్.